బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి ఆత్మ ప్రణామములు, వంశీ మాస్టర్ గారికి ఆత్మ ప్రణామములు, గీతాచార్యులైన శ్రీకృష్ణ పరమాత్మకి ఆత్మ ప్రణామములు, అర్జునుల వారికి ఆత్మ ప్రణామములు, వేద వ్యాస భగవాన్ల వారికి ఆత్మ ప్రణామములు, విఘ్నేశ్వర్ల వారికి ఆత్మ ప్రణామములు, గీతామాతకు ఆత్మ ప్రణామములు, గీతని ఉద్ధరించిన మహానుభావులందరికీ హృదయపూర్వక పాదాలు వందనాలు. ఓకే మాస్టర్స్, మనం ఈరోజు శ్రీమద్ భగవద్గీత 9వ అధ్యాయం రాజ విద్య రాజగుహ్య యోగం ఇందులోన 22వ శ్లోకం వరకు అనన్యాశ్చింతయంతో మాయ్ తే ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం ఆ శ్లోకం వరకు చెప్పుకున్నాం. అక్కడి నుంచి ఈరోజు అది 22వ శ్లోకము, ఈరోజు 23వ శ్లోకం నుంచి 34 ఈ అధ్యాయాన్ని పూర్తి చేసుకుందాం. ఈ 12 శ్లోకాల్లో ఏం చెప్పారు, మనం ఏం నేర్చుకోవాలి, మన జీవితానికి ఏం అన్వయించుకోవాలి. ఈ రాజవిద్య రాజగుహ్య యోగము అనేది ప్రారంభించే మొదటి శ్లోకంలోనే ఈ జ్ఞానము చాలా ముఖ్యమైనది, రహస్యంగా ఉంచదగ్గది, విద్యల్లోకెల్లా రాజు ఈ జ్ఞానము అని. ఇది అందుకని మరలా చెప్తున్నాను, ఎందుకంటే నువ్వు దోష దృష్టి లేని భక్తుడవు, అంటే తప్పులు వెతికే గుణం నీలో లేదు. అందుకని ఇది మరలా చెప్తున్నాను. మరలా ఎందుకు చెప్తారు? ఏ విషయమైనా ఒకసారి చెప్పిన విషయం మళ్ళీ ఎందుకు రిపీట్ చేస్తాము? దానికి అంత ప్రాముఖ్యత ఉంది. అది అంత ముఖ్యమైన జ్ఞానం కాబట్టి, ఉన్నతమైన జ్ఞానం కాబట్టి, రాజుగా ఉంచదగ్గ జ్ఞానము, రహస్యాల్లో కల్లా రహస్యమైన జ్ఞానం కాబట్టి మళ్ళీ చెప్తున్నారు. అంటే మనకి జ్ఞాన విజ్ఞాన యోగము, తర్వాత అక్షర బ్రహ్మ యోగము, ఈ 2 అధ్యాయాల్లో చెప్పిన పరమాత్మ యొక్క తత్వం ఏంటి అనేది మళ్ళీ ఇక్కడ రిపీట్ చేస్తూ, అసలు పరమాత్మ తత్వాన్ని ఎందుకు పదే పదే తెలుసుకోవాలి? ఎందుకంటే ప్రతి జీవాత్మ, అంటే మనిషి జన్మ తీసుకొని వచ్చిన ప్రతి ఒక్కడు కూడా మోక్షం కావాలి, మోక్షం కావాలి, మోక్షమే కావాలి అని కోరుకుంటాడు. అయితే ఆ మోక్షం కావాలి అంటే మనం ఆ స్థితికి చేరాలి. ఏం స్థితి? పరమాత్మని మోక్షం కావాలి. మోక్షం ఎలాగ వస్తుంది అంటే దైవంలో లయమైపోవడం. నేను దేవుడిలో ఐక్యమైపోవాలి, ఏ దేవుడి నుంచి వచ్చానో ఆ దేవుడిలో నేను ఐక్యమైపోవాలి అని అంటుంటారు. అంటే ఆ స్థితికి చేరడం, ఆ ఉన్నతమైన స్థితికి చేరడం. ఆ స్థితికి చేరాలి అంటే అసలు ఆ స్థితి అంటే ఏంటి, అది ఎలా ఉంటది, దాని యొక్క లక్షణాలు ఏంటి, దాని యొక్క సుగుణాలు ఏంటి, దాని యొక్క తత్వం ఏంటి, అది ఏ విధంగా తెలుసుకోవచ్చు, ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు, తెలిస్తే కదా ఆచరణలో పెట్టగలం. తెలియని ఊరికి ఏమంటే ఇక్కడ తీస్తాం? బస్సు ఎక్కాలంటే ఊరు పేరు తెలీదు, ఏ బస్సు ఎక్కాలో ఎలా తెలుస్తుంది? కౌంటర్ దగ్గరికి వెళ్ళి టికెట్ తీసుకొని ఏ ఊరయ్యా అని అడుగుతారు. ఊరు పేరు తెలిస్తే వాడు టికెట్ ఇస్తాడు, మనం బస్సు ఎక్కితే అక్కడ చేరుతాం. ఓకే. సో ఈ పరమాత్మ స్థితికి చేరాలి అంటే అసలు పరమాత్మ తత్వం అంటే ఏంటి, అది ఎలా ఉంటుంది, అది ఇంత రహస్యంగా ఎందుకు ఉంచబడుతుంది, ఎంత విద్యలకల్లా రాజు అంటున్నారు, మళ్ళీ రహస్యం అంటున్నారు, మళ్ళీ చెప్తానంటున్నారు, దానికి ప్రాముఖ్యత ఉందంటున్నారు. అసలు ఏంటిది? ఆ డెఫినిషన్ తెలుసుకుంటే, ఆ తత్వం యొక్క విధానము, లక్షణాలు తెలుసుకుంటే, కనీసం వింటే, తెలుసుకుంటే, అర్థం చేసుకుంటే అది మనం అవ్వడానికి మనం ప్రయత్నం చేస్తాం కదా. అందుకని మళ్ళీ చెప్తున్నారు. ఓకే. సో మనకి 22వ శ్లోకం వరకు రకరకాల విషయాలు తెలియజేశాక ఇప్పుడు 23, 24, 25 ఇక్కడ ఏం చెప్తున్నారు? మనకేం చెప్పారు? అనన్యాశ్చింతయంతో మాం, అన్ని రకాల చింతల్ని, రకరకాల చింతనలు, ఆలోచనలు, ఆలోచనలన్నీ పక్కన పెట్టి పరమాత్మ మీద, ఆ దైవం పట్ల, మనకి ఏ దైవం పట్ల విశ్వాసం ఉంటే ఆ దైవం పట్ల అనన్య విశ్వాసం, అంటే అపరిమితమైన దృఢమైన విశ్వాసం పెంచుకున్నప్పుడు, ఆ విశ్వాసంతో మనం స్థిరంగా, మనల్ని మనం స్థిరంగా ఉన్నప్పుడు మన యోగము, మన క్షేమము రెండు ఆయన చూసుకుంటాను, నేను చూసుకుంటాను. యోగక్షేమ వహామ్యహం, అనన్యాస్ చింతయంతో మాం యోగక్షేమ వహామ్యహం అని చెప్తూ
తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం ఏ జనా అనన్యా చింతయంతో మాయ్ ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. ఓకే, సో ఈ విధంగా ఆ ఇంకో ఆలోచన లేకుండా ఏ జన అందరూ ఉన్నా అంటే ఈ ప్రాణికోటి ప్రాణి సముదాయము అంటే వీడు వాడు అనే వ్యత్యాసం లేదు. రకరకాల చింతనలన్నీ పక్కన పెట్టి ఏ చింత లేకుండా అంటే సరికాని ఆలోచనలు సరి అయిన ఆలోచనలు ఇవన్నీ అంటే ఇప్పుడు అంతకుముందు మనకి ఏం చెప్పారు, అంతా నేనే అనే భావంతో ఉండు, ఏంటిది నిష్కామ భావంతో పనిచేయి, ఫలితాన్ని ఆశించకు, నీ పని చేస్తూ ఉండు, ఇవన్నీ చెప్పారు. మరి ఆ ఫలితాన్ని ఆశించకుండా ఏమీ లేకుండా పని చేస్తూ పోతే మరి నా జీవనం ఎలా గడుస్తుంది? నా కుటుంబాన్ని నేను పోషించుకోవాలి కదా, వాళ్ళ బాధ్యత నా నెత్తి మీద ఉంది కదా. మరి మరీ ఎంత నిష్కామంగా ఉంటే మరి ఎలాగయ్యా జీవన నావ ఎలా గడిచేది అంటే, నువ్వేం వరి అవ్వకు, రకరకాల ఆలోచనలు తీసేయి, పని మీద మాత్రమే దృష్టి పెట్టు, నీ మీద నేను దృష్టి పెడతాను, నీ యోగము నీ క్షేమము నేను చూసుకుంటాను అంటే పరమాత్మ మనల్ని గైడ్ చేస్తారు. ఎందుకంటే ఈ ఆలోచన పరంపర వల్లే మనము పరమాత్మతో అనుసంధానం అనేది కోల్పోతున్నాం, డిస్కనెక్ట్ అయిపోతున్నాం. ఆ కనెక్టివిటీ అనేది డిస్కనెక్ట్ అయిపోతుంది. అందుకని ఆలోచన పక్కన పెట్టు, నీకు నాకు అనుసంధానం ఉంటది, మన రూట్ క్లియర్ అవుతుంది. నేను చెప్పింది నీకు వినిపిస్తుంది, నువ్వు చెప్పింది నాకు వినిపిస్తుంది, నువ్వు చెప్పింది నాకు వినిపిస్తుంది, ఎప్పుడు వినిపిస్తుంది. ఎందుకంటే నీతోనే ఉన్నా, నీలోనే ఉన్నా, నీ చుట్టూ ఉన్నా, అంతా నిండి ఉన్నా. కానీ నేను ఇచ్చే సమాధానం వినలేకపోతున్నాం, నేను ఇచ్చే సలహా వినలేకపోతున్నాం, నేను ఇచ్చే గైడెన్స్ కి కనెక్ట్ అవ్వలేకపోతున్నాం. అలా కనెక్ట్ అవ్వాలి అంటే చింతనలు ఆలోచనలు పక్కన పెట్టవు. ఆలోచన ఎందుకు వస్తుంది? ఏంటిది సకామ కర్మ వల్ల. నేను ఈ పని చేసా నాకు ఇది వచ్చిందా లేదా, ఆ పని చేస్తే నాకు ఇది వస్తుంది లేదా, అది చేస్తే ఇది వస్తుంది లేదా, ఇది చేస్తే అది వస్తుంది లేదా, నేను అనుకునే జరుగుతుంది లేదా, ఇలా రకరకాల సకామ కర్మ వల్ల ఆలోచన పరంపర అనేది పెరుగుతుంది. నిష్కామ కర్మ చేయి, ఆలోచన తగ్గుతుంది, తగ్గి 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 జీరో అవుతుంది. అప్పుడు మనకి అనుసంధానం అవుతుంది. నేను చెప్పేది నీకు వినిపిస్తుంది, నేను ఇచ్చే డైరెక్షన్ లేదంటే గైడెన్స్. మనం అడుగుతాం, దేవుడా నాకు సాయం చెయ్యు, నాకు రక్షించు, నాకు సలహా ఇవ్వు అని అడుగుతాం. కానీ ఆయన చెప్పేది వినడానికి లేదు, ఇన్కమింగ్ కట్ చేస్తాం, అవుట్ గోయింగ్ పెట్టాం కానీ ఇన్కమింగ్ కట్ చేస్తాం. సో ఆ ఇన్కమింగ్ డెవలప్ అవ్వాలంటే చింతనలు నుంచి మనల్ని మనమే బయటికి తీసుకురావాలి. అందుకు చెప్తున్నారు, ఆ చింతన ఒక్కటి వదిలేయి, నిరంతరము అనన్య భక్తితో చింతన చేయి. రకరకాల చింతనలు తీసి పక్కన పెట్టి పరమాత్మ పట్ల దైవం పట్ల విశ్వాసంతో ఉండు, అప్పుడు నీ యోగము నీ క్షేమము నేను చూసుకుంటాను అని ఈ శ్లోకంలో చెప్పారు. ఓకే, ఆ తర్వాత నెక్స్ట్ ఏం చెప్తున్నారు చూద్దాం. 23, 24, 25 ఈ 3 కలిపి చూద్దాం. ఎందుకంటే ఇక్కడ ఏం చెప్తున్నారు, ఇప్పుడు అందరికీ ఈ తాపత్రయం ఎందుకు ఉండదు, అందరికీ ఈ క్లారిటీ ఎందుకు ఉండదు? ప్రతి ఒక్కరు ఆ పరమాత్మ స్థితి అనేది ఒకటి ఉంది, నేను నిష్కామ కర్మ చెయ్యాలి, నేను సకామ కర్మ దాటి నిష్కామ కర్మగా వెళ్ళాలి అనే అవగాహన అందరికీ ఎందుకు ఉండదు అని మనకు ఒక డౌట్ వస్తుంది. ఇప్పుడు మనం ఇందులోకి వచ్చాం కాబట్టి మనకి మనం నమ్మే దైవము ఆ హయ్యర్ లెవెల్, దాని నెక్స్ట్ లెవెల్, దాని నెక్స్ట్ లెవెల్ అంటే సకామ కర్మలోన దేవతలను కూడా సకామ కర్మ పుణ్యకర్మలే, మళ్ళీ దుష్కర్మలు పక్కన పెట్టారు. దుష్కర్మలు దాటి పుణ్యకర్మలు సకామంగా అంటే ఫలితాన్ని ఆశిస్తూ మంచి పనులు, ఏమంటాము వేదాల్లో చెప్పినట్టుగా విహిత కర్మలు చేస్తున్నాం, వెరీ గుడ్. అయితే నిష్కామంగా చేస్తే ఆ దేవతలకే దేవుడైన పరమాత్మని, దేవాది దేవుడైన పరమాత్మతో కనెక్ట్ అవ్వచ్చనే అవగాహన ఎందుకు లేదు, ఎందుకు ఉండట్లేదు, ఎందుకది అంతవరకు ఎందుకు వెళ్ళలేకపోతున్నాము ఎవరైనా సరే అనేది ఈ 3 శ్లోకాల్లో మనకి ఆన్సర్ ఇచ్చారు. చూడండి, ఓ అర్జున, శ్రద్ధాన్వితులైన సకామ భక్తులు ఇతర దేవతలను పూజించినప్పటికీ వారు నన్ను పూజించినట్లే, కాని వారి పూజలు అవిధిపూర్వకములైనవి అనగా అజ్ఞానముతో కూడినవి. అవిధిపూర్వకములైనవి అనగా అజ్ఞానముతో కూడినవి అంటే విధి చేసే పని సకామ భక్తి. ఫస్ట్ చూడండి, శ్రద్ధాన్వితులైన శ్రద్ధతోనే చేస్తున్నారు. సకామ భక్తుడు అంటే
ఫలితం కోసమైనా సరే దైవం పట్ల విశ్వాసం ఉంది. సకామ భక్తి. ఫలితం కోసమైనా సరే విశ్వాసం ఉంది. ఆ విశ్వాసంతో ఎవరి మీద విశ్వాసం ఉంది? దేవతల మీద విశ్వాసం ఉంది. ఆ విశ్వాసంతో శ్రద్ధగా, అంటే మనసా వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా శ్రద్ధగా పూజించినప్పటికినీ, శ్రద్ధతోనే పూజిస్తున్నారు ఇతర దేవతల్ని ఫలితాన్ని ఆశించి. వాళ్ళకి తెలియట్లేదు ఈ ఫలితం కూడా, అంటే ఈ పూజలు కూడా, అంటే మనం చేసే పని ఎవరిని చేరుతుంది? పరమాత్మనే చేరుతుంది ఇండైరెక్ట్ గా. డైరెక్ట్ గా మనకు ఉండే పిక్చర్ ఏంటి? ఇప్పుడు ఒక పూజ చేస్తాము, లేదంటే ఒక యజ్ఞం చేస్తాం, ఒక యాగం చేస్తాం, ఏదో ఒక అధిష్టాన దేవతని సాటిస్ఫై చేయడానికి చేస్తుంటాం కదా. సో ఇక్కడ ఏం చెప్తున్నారు? పూజించినప్పటికీ వారు నన్ను పూజించినట్లే. ఆ దేవత రూపం మన మైండ్ లో ఉంటది, కానీ ఆ దేవత కూడా పరమాత్మే కదా, ఈ సృష్టిలో ఒక భాగమే కదా. ఈ సృష్టిలో ఉన్న ప్రతి ప్రాణి, ప్రతి దేవత, ప్రతిది కూడా, ప్రతి దాంట్లో కూడా పరమాత్మ నిక్షిప్తమై ఉన్నారు. సో ఇండైరెక్ట్ గా నన్ను పూజించినట్లే. కానీ అజ్ఞానం వలన, అంటే ఇది ఆ ఆ ఈ ఈ ఏమంటాం, పుణ్యకర్మ ఈ పుణ్యకర్మలో కూడా ఈ పుణ్యకర్మ దేనికోసం చేస్తున్నామో అది కూడా పరమాత్మే. అది ఫైనల్ గా ఎక్కడ చేరుతుంది? అక్కడికే చేరుతుంది. ఎందుకంటే పరమాత్మ అంటూ వేరే లెవెల్ అంటూ లేదు. ఆయన అందరిలోనూ అంతటిలోనూ నిండి ఉన్నారు. సో ఆ దేవత కూడా నేనే అనేది తెలియదు. ఇక్కడ తప్పు పట్లట్లా, తెలియదయ్యా. ఆ లెవెల్ అంటూ ఒకటి ఉంటదని తెలియదు. ఇప్పుడు మనం మన గురువు, ఇప్పుడు మనకి ఎవరైతే ఈ జ్ఞానాన్ని నేర్పిస్తున్నారో ఆ గురువే సర్వస్వం అనుకుంటాం. ఎంతవరకు? ఆ ఆ స్థితికి చేరేంత వరకు. ఆ స్థితికి చేరిన తర్వాత గురువు గారికి ఇంకో గురువు గారు ఉన్నారు. గురువు గారు నమ్మే స్థితి, ఆయనకు ఒక హయ్యర్ మాస్టర్ ఉన్నారు అనేది అప్పుడు అర్థమవుతుంది. ఏ లెవెల్లో మనం ఉన్నామో ఆ నెక్స్ట్ లెవెల్ వరకు మనం అర్థం చేసుకోగలం, తెలుసుకోగలం. ఆ పైన ఇంకేముంది అనేది మనకి తెలీదు. ఎందుకు తెలీదు? ఎందుకంటే మన అవగాహన ఇక్కడికి పరిమితం అయ్యింది. ఈ అవగాహన పెరిగే కొద్దీ నెక్స్ట్ తెలుస్తుంది. దాని గురించి తెలుసుకున్నాక ఇంకొంచెం అవగాహన పెరుగుతుంది. అప్పుడు నెక్స్ట్ ఏముందనేది తెలుస్తుంది. దాని పైన ఇంకొకటి ఉందని తెలియక అజ్ఞానం వలన అలాగ భావిస్తుంటారు. ఇప్పుడు చూడండి, ఏంటది, ఒక చిన్న కథ ఉంటది. మహాదేవుడి దగ్గరికి ఈ ఋషులు, మునులు, దిగంబర సన్యాసులు, తర్వాత అఘోరాలు, వీళ్ళందరూ కూడా మహాదేవుడి యొక్క దర్శనం కోసము, మహాదేవుడి యొక్క ఆ ఏమంటాము ఆ డైమెన్షన్, కైలాసం, లేదంటే ఆయన యొక్క ప్లానెట్, లేదంటే ఆయన డైమెన్షను, లేదంటే ఆ తలములోన శాశ్వత నివాసి అయిపోవాలి. ఈ శరీరాలు మళ్ళీ జన్మ తీసుకోవడం, బయటికి రావడం, జన్మ తీసుకోవడం, పుట్టడం మరణం కంట ఆ మహాదేవునిలో ఐక్యమైపోవాలి అని తపన ఉంటది వాళ్ళకి కదా. అందుకోసం వాళ్ళు ఋషులు తపస్సు చేస్తుంటారు, సాధన చేస్తుంటారు, రకరకాల సాధనలు చేస్తుంటారు. ఆ సూక్ష్మ శరీరంతో ఆ మహాదేవుడి దగ్గరికి వెళ్తారు. ఇలాగా వెళ్తుంటారు, వస్తుంటారు. అయితే వీళ్ళందరికీ ఒక డౌట్ వచ్చిందంట. ఏమని? మహాదేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు వీళ్ళ తనివి తీరా మహాదేవుడిని కళ్ళారా చూసుకొని ఆ తపన, ఆ తృష్ణని అంతటిని అనుభవించాక, అనుభూతిగా మార్చుకున్నాక, వీళ్ళందరికి మాకు ఒక డౌట్ ఉందండి అని అడుగుతారంట. ఏంటి చెప్పండి అంటే, మేము అందరము కూడా మిమ్మల్ని పొందడానికి, మీకు దగ్గర అవ్వడానికి, మీ మీ స్థితిలో లయం అవ్వడానికి మేమందరం సాధన చేస్తుంటాం. ధ్యానం అనుకోండి, భజన అనుకోండి, ఇంకోటి చేస్తున్నాం సాధన. ఓకే, మేమందరం తపస్సులు, ధ్యానాలు, యజ్ఞాలు, యాగాలు అన్ని చేస్తున్నాము. మీరెప్పుడు చూసినా కూడా ఆ ధ్యాన స్థితిలోన, ఆ సాధనలోనే ఎప్పుడు నిరంతరం ఉంటారు కదా, మీకెవరి కోసం చేస్తున్నారు అని అడుగుతారు. ఓకే, మీరెవరి కోసం చేస్తున్నారు? మీరే స్థితికి చేరిపోయారు కదా, ఇంకెందుకు ఈ సాధన అని అడుగుతారు అన్నమాట. అడిగితే అప్పుడు మహాదేవులు ఏమంటారంటే, నీకు నా వరకే తెలుసు, కానీ నా పైన పరమాత్మ ఉన్నారు. నా పైన కూడా ఒక లెవెల్ ఉంటది. ఆ స్థితికి చేరడానికి నా సాధన నేను చేస్తున్నాను.
అయితే ఆ స్థితికి చేరితే సరిపోతుందా అంటే, ఆ స్థితికి చేరాక ఆ నెక్స్ట్ ఏమైనా ఉందా లేదా తెలుస్తది. అంతవరకు నాకు తెలీదు. ఓకే. ఇప్పుడు నేనున్న స్థితికి నెక్స్ట్ హై నెక్స్ట్ లెవెల్ స్థితికి చేరడానికి నా సాధన అని మహాదేవుడు సమాధానం ఇస్తారు. అవునా! అలా కూడా ఉంటదా అని ఆశ్చర్యపోతారనమాట. అదే విధంగా ఇక్కడ ఏమంటున్నారు మనకి, వాళ్ళకి తెలీదయ్యా! వాళ్ళు నమ్మిన దైవమే సర్వస్వం అనే భావనలో ఉన్నారు. ఏదైనా విశ్వాసం ఉంది గదా! అందుకని ఆ తెలియనితనం వలన అజ్ఞానం అంటే ఏంటండి? తెలియకపోవడం. మనకి ధ్యానం అంటూ ఒకటి ఉంటదనేది భక్తిలో ఉన్నప్పుడు మనకు తెలీలా. ధ్యానం వల్ల మనం డైరెక్ట్‌గా పరమాత్మ నుంచి గాని, మనం నమ్మే దైవం నుంచి గాని, మన గురువు నుంచి గాని వచ్చే సమాధానాన్ని డైరెక్ట్‌గా తీసుకోవచ్చనేది ధ్యానంలోకి రానంత వరకు మనకు తెలీలా. అంతవరకు ఈ విషయంలో అజ్ఞానమే గదా! తెలిసిన తర్వాత ఈ విషయానికి సంబంధించిన జ్ఞానమొచ్చింది. సో, తెలిసినతనం, తెలియనితనం అంతే. ఆ అజ్ఞానంలో, అజ్ఞానంలో ఉన్న కారణంగా తెలుసుకోలేకపోతున్నారు అంతే తప్ప ఇంకేమీ లేదు. ఎప్పుడైతే ఆ భక్తి, ఆ దైవం పట్ల ఆ భక్తి, ఆ విశ్వాసం బలంగా, స్థిరంగా నిలబడతాదో, ఆ తృష్ణ తీరిపోతాదో, అప్పుడు నెక్స్ట్ ఏంటి అనే క్వెషనొస్తది జీవుడికి, జీవాత్మకి. దాని కోసం వెతుకులాట. అందుకే నెక్స్ట్ ఏంటి అనే క్వెషను చూడండి. చిన్నప్పుడు తెలుగు బుక్‌లోన ఒక కథ ఉండేది. ఇంకొంచెం ముందుకు వెళ్ళు. ఆ లెసన్ పేరనమాట. చాలా బావుంటది ఆ కథ. ఆ కథలో ఎంత లోతైన ఆంతర్యం ఉందని నాకెప్పుడు అర్థం నాకు నాకు ఇందులోకొచ్చాక అర్థమైంది. ధ్యానంలోకొచ్చాక అర్థమైంది. అక్కడేమవుతదంటే ఒక కట్టెలు కొట్టుకునేవాడు ఉంటాడు కథ. కట్టెలు కొట్టుకునేవాడు. అడవిలోకి వెళ్లి కర్రలు కొట్టుకుంటూ ఉంటాడు. చెట్లు, చెట్లు కొట్టి వాటిని ముక్కలు చేసి అవి కట్టెలు కట్టి ఊర్లోకి తెచ్చి అమ్ముతుంటాడనమాట. అప్పట్లోనే ఎంతగా ఒక ఒక కట్టకి ఇన్ని కట్టెలకి అప్పుడంతా కర్రల పొయ్యిలు గదా! వంట చెరుకు. కర్రలంటే వంట చెరుకు. సో, ఆ వంటకి ఉపయోగం అయ్యేది. ఆ కట్టెలు కొట్టుకొని ఊర్లోకి తెచ్చి అమ్మితే అతని జీవన విధానం అతని రోజువారీ ఖానా, పీనా, సోనా గడిచేది. అయితే అలాగా ప్రతిరోజు వెళ్ళడం, ఒక్కొక్క చెట్టో ఏది దొరికితే అది కొట్టుకోవడం, రావడం. ఇది అతని జీవన విధానం అన్నమాట. డైలీ రొటీన్. ఇలాగ కొన్నాళ్ళు గడుస్తుండగా అడవిలోని ఇలాగే వెళ్తుంటే లోపలికెళ్ళేసరికి ఆ రోజు ఒక వ్యక్తి కలుస్తాడు. తెలియని వ్యక్తి. "ఏంటయ్యా అడవిలోకొచ్చావు" అంటే, ఇలా కట్టెలు కొట్టుకొని అమ్ముతూ, "ఇది నా పొట్ట పోసుకుంటున్నానండి. ఇది నా వృత్తి" అని అంటాడు. "అవునా! సరే అయితే. ఇంకొంచెం ముందుకు వెళ్ళు" అని చెప్పి అతనెళ్ళిపోతాడు. నార్మల్ పర్సన్ లాగే ఉంటారు. ఇంకొంచెం ముందుకు వెళ్ళు అని చెప్పేసి ఎళ్ళిపోతారు. అతను వినేసి అలాగా ఆ రోజు ఎళ్ళిపోతాడు. రాత్రి అతను ఆలోచిస్తాడు. ఎందుకితను ఇంకొంచెం ముందుకు వెళ్ళు అన్నాడు? ఇంకొంచెం ముందుకు వెళ్ళు అంటే ఏంటర్థం? అని ఆలోచించి అడవిలోన ఇంకొంచెం ముందుకెళ్ళమంటున్నాడు గావల్ల అనుకుంటాడు. అనుకోని అడవిలోన ఎవరు లోతుల్లోకి వెళ్ళరు. ఎందుకంటే దారి తప్పిపోతే ఏ జినకలో, ఏ పులిలో ఏవో చంపేస్తాయి. మళ్ళీ రిటర్న్ వచ్చే రూట్ గుర్తుండాలి గదా! మర్చిపోతామేమని గుర్తు పెట్టుకోగలిగినంత దూరం లోతుకే వెళ్తారు. అయితే ఎలాగో ఇతను చెప్పాడు కదా! అని చెప్పి ధైర్యం చేసి ఇంకొంచెం లోపలికెళ్తాడు. ఆ పరిధి రోజు వెళ్ళే స్టేజ్ దాటి ఇంకొంచెం లోపలికెళ్తాడనమాట. ఆ లోపలికెళ్ళేసరికి అక్కడ అన్నీ మంచి గంధం చెట్లుంటాయి. మంచి గంధం. మామూలు కర్రల కంటే గంధం చెక్కకి వాల్యూ ఎక్కువ గదా! అందుకే గావల్ల అతను చెప్పాడని చెప్పి రోజు ఆ చెట్లు మంచి గంధం చెట్లు కొట్టి ఆ గంధపు చెక్కలమ్మేవాడు. 10 రెట్లు ఎక్కువ ఆదాయమొచ్చేది. మామూలు కర్రకి, గంధపు కర్రకి రేట్ ఎక్కువుంటది కదా! 10 రెట్లు ఎక్కువ ఆదాయమొచ్చేది. మంచిగా ఇల్లు కట్టుకున్నాడు, పెళ్లి చేసుకున్నాడు, ఫ్యామిలీ అంతన స్థితి పెరిగింది. ఇలా కొన్నాళ్ళు గడిచాక, మళ్ళీ ఒకరోజు రాత్రి అలా నిద్రపోతున్నప్పుడు, ఆలోచిస్తున్నప్పుడు ఆ వ్యక్తి చెప్పిన ఆ వ్యక్తి, ఆ రోజు అది గుర్తొచ్చింది. గుర్తొచ్చి ఈ సరే ఇంకొంచెం లోపలికెళ్దాం. ఎలాగంటే ఈ ఏరియా అంతా కూడా అర్థమైపోయింది అతనికి. కొట్టిన పిండి అయిపోయింది. ఇంకొంచెం లోపలికెళ్దామని అడవిలోని ఇంకొంచెం లోపలికెళ్తాడు. ఎళ్ళేసరికి ఎర్రచందనం చెట్లుంటాయి. అవి కొట్టుకుంటాడు, తెచ్చుకుంటాడు. ఇంకా స్థితి పెరుగుతది. ఇలా కొన్నాళ్ళు గడిచాక ఇంకొంచెం ముందుకు వెళ్ళు. మళ్ళీ గుర్తొస్తది.
ఇంకా లోపలికి వెళ్ళేసరికి అక్కడ అలాగ వెళ్తూ వెళ్తూ ఉండేసరికి అక్కడ నిధులు ఉంటాయన్నమాట. వజ్రాలు, వైడూర్యాలు బాక్సులతోటి ఉంటాయి. ఏ రాజు అక్కడ దాచిపెట్టుంటాడు. ఈ అడవిలో ఇంత లోపలికి ఎవడు రాడులే అనే ధైర్యంగా దాచిపెట్టుంటారు. అవి చూసి అతను పొంగిపోతాడనమాట. పొంగిపోయి, ఆహా! నేనింకా పని చేయక్కర్లేదు. నా తరతరాలు కూర్చొని తినేంత సంపద నాకు దొరికిందని చెప్పి చక్కగా అవన్నీ ఇంటికి తీసుకెళ్తాడు. ఇది ఇంకొంచెం ముందుకు వెళ్ళు. ఎప్పుడు కూడా జీవితంలో మనము అప్పుడు మా సార్ చెప్పిన లెసన్ అన్నమాట. ఎప్పుడు కూడా నేర్చుకోవాలి, తెలుసుకోవాలనే తృష్ణ ఎప్పుడు చల్లారకూడదు. తృప్తి భౌతిక విషయాల పట్ల ఉండాలి. లెర్నింగ్ పట్ల ఉండకూడదు. భక్తిలో ఉండకూడదు. జ్ఞానంలో ఉండకూడదు తృష్ణ. తృష్ణ పెరుగుతూనే ఉండాలి. ఇంకొంచెం ముందుకు వెళ్ళు. నెక్స్ట్ ఏంటి అనే క్వెషన్ మనకెప్పుడూ ఉండాలి. అప్పుడు ఎదగగలం ఆత్మస్థితిలో. భౌతిక విషయాలు ఇల్లు, వాకిళ్ళు, భర్త, భార్య, ఉద్యోగం, స్కూలు, బిజినెస్, వ్యాపారం వీటన్నిటిలో తృప్తి ఉండాలి. ఆధ్యాత్మికతలోన తృప్తి ఉండకూడదు. అంటే ఉండకూడదంటే ఆ రోజుకి పొందిన జ్ఞానం పట్ల తృప్తి ఉండాలి. తృప్తి పడాలి. పొందాలి. నెక్స్ట్ ఏంటి? ఆ తృష్ణ ఉండాలి. ఎప్పుడూ తృప్తి ఉండాలి. ఆధ్యాత్మికతకొచ్చేసరికి తృప్తితో పాటు తృష్ణ ఉండాలి. భౌతికానికొచ్చేసరికి తృప్తి ఖచ్చితంగా ఉండాలి. ఉండి తీరాలి. అప్పుడే పొందింది ఆనందించగలం. పొందిన దాన్ని ఆనందంగా అనుభవించగలం. ఆ విషయమే ఇక్కడ చెప్తున్నారు. ఏమని? వాడికి తెలీదు. నెక్స్ట్ లెవెల్ అంటూ ఒకటి ఉంటదని తెలీదు. ఈ లెవెల్‌కొచ్చాక ఈ భక్తి అనేది పరిపూర్ణమయ్యాక నెక్స్ట్ జ్ఞానం అనేది ఉందని తెలుసుకుంటాడు. ఆ జ్ఞానానికి ప్రతిరూపం పరమాత్మని అప్పుడు అర్థమవుతది. ఆ అర్థమైనప్పుడు దానికోసం తపన పడతాడు. అంతే. తెలియకే తప్ప తెలిసి కాదు. వాడికి తెలియక అలాగా ఆ లెవెల్‌లో ఉన్నాడు అని క్లారిటీ ఇస్తున్నారు. ఇస్తూ ఏలనన సమాధానం. ఇందాకేం చెప్పారు? అజ్ఞానం కారణంగా అవి నాకే చెందుతున్నాయనేది వాడు తెలుసుకోలేకపోతున్నాడని చెప్పారు గదా! 24 చూడండి. ఏలనన సకల యజ్ఞములకును భోక్తను, స్వామిని గూడా నేనే. వారు నా పరమేశ్వర తత్వమును ఎరుంగరు, తెలియదు. కావున పతనమగుదురు. అనగా పునర్జన్మ పొందుదురు. పతనమైపోవడం అంటే నాశనం అయిపోవడం కాదండి. ఈ జన్మ కంప్లీట్ అయిపోతది. ఈ జన్మలో తెలుసుకోలేకపోయారు. కంప్లీట్ అయిపోయింది. మళ్ళీ జన్మ తెచ్చుకుంటారు. ఇలాగ జననం, మరణం, జననం, మరణం అనే చక్రంలో పడి తిరుగుతుంటారు. ఎందుకంటే సకామ కర్మ కంటా కూడా ఉన్నతమైనది నిష్కామ కర్మ. భక్తి కంటా కూడా ఉన్నతమైన జ్ఞానము అనేది తెలియక కా కోరిక నెరవేర్చుకోవడానికి పని. కోరిక నెరవేర్చుకోవడానికి పని. ఇలాగ పుణ్యకర్మలు చేస్తూ చేస్తూ జన్మ పరంపరలో పడి తిరుగుతుంటారు. పరమేశ్వర తత్వము అన్నింటికి ఈ సృష్టిలోన ప్రతి ఒక్కడు కూడా పరమాత్మ యొక్క రూపమే. మనం చేసేది, పొందేది, ఇచ్చేది, అందేది. చేసేవాడు, చేయించేవాడు, పొందేవాడు, పొందించేవాడు, అందేవాడు, అందుకునేవాడు. అందరూ పరమాత్మే అనే అవగాహన ఉన్నప్పుడు అప్పుడొస్తదండి మనలోన సేవాభావం. కామం దాటి, నిష్కామం దాటి యజ్ఞార్థం వైపెళ్తాం. ఇదంతా ప్రాసెస్. ఏది రాంగ్ అని అనట్ల. ఇది ఒక లెవెల్ ప్రకారం, ఒక లైన్ ప్రకారం ఇలాగా కొంచెం కొంచెంగా నేర్చుకుంటూ ఆ స్థితి నుంచి ఈ స్థితికి, ఈ స్థితి నుంచి ఆ నెక్స్ట్ స్థితికి, ఆ నెక్స్ట్ నుంచి ఆ నెక్స్ట్‌కి, ఆ నెక్స్ట్ నుంచి ఆ నెక్స్ట్‌కి ఈ ప్రయాణంలోని మెట్లయ్యాయి ఇవి. ఎవ్వడు తప్పు కాదు. ఏది తప్పు కాదు. అన్నీ కరెక్టే. అన్ని సాధనలకి బ్రాండేశారు. ఇవన్నీ ఉత్తమమైనవే. యజ్ఞాలన్నీ ఉత్తమమైనవే. ఎందుకంటే యజ్ఞం, యజ్ఞఫలం, యజ్ఞ భోక్త, అందులో వాడే వస్తువులు, ఆ నెయ్య, ఆ యజ్ఞ ప్రక్రియ, హోమక్రియ అన్నీ నేనే అని చెప్పారు కదా మనకి. అది లెక్క. అందుకని ఆ తత్వం తెలీదు. తెలియక అజ్ఞానం కారణంగా ఇది అంటే ఇక్కడ మనం ఆ దేవతకిస్తున్నాము అనే భావనతో చేస్తాం. అంటే విగ్రహాన్ని మనిషిగా భావిస్తున్నాం. దేవతగా భావిస్తున్నాం. కానీ ప్రతి ప్రాణిలోన దైవం ఉంది అనే అవగాహన రానంత వరకు అలానే భావిస్తాం. ఆ రూపం పట్టుకుంటాం. రూపం పట్టుకుంటాం. రూపం వెనక
అందుకే రూపం పట్టుకున్నావు కదా, గుడ్. ఇప్పుడు గుణం పట్టుకో, ఆ ఉన్నతత్వం పట్టుకో, దాన్ని భజించు. అప్పుడు నువ్వు అది అవుతావు. అప్పుడు దాని టేస్ట్ ఏంటో అర్థమవుతుంది. అలాగా ఒక్కొక్క మెట్టు మన విశ్వాసం సడలిపోకుండా స్థిరంగా ఉండేటట్టు, ఆ స్థిరంగా ఉన్న విశ్వాసంలోన ఆ తపన, ఆ తృష్ణ పెంపొందేటట్టు మనకి హెల్ప్ చేస్తూ ఉంటారు. ఓకే. నెక్స్ట్ చూడండి 25. దేవతలను పూజించువారు దేవలోకంలో చేరెదరు. పితరులను సేవించువారు పితృలోకములకు చేరెదరు వెళ్ళుదురు. భూత ప్రేతములను అర్చించువారు భూత ప్రేత రూపములను పొందుదురు. నన్ను ఆరాధించు భక్తులు నన్నే పొందుదురు. అట్టి నా భక్తులకు పునర్జన్మ ఉండదు. సో ఏ భావనతో మనం ఆరాధిస్తాము, మన అంతఃకరణంలో ఎటువంటి భావనలు ఉంటాయో ఆ భావనలకు తగ్గట్టుగానే మనం చేరుతాము. అంటే ఇప్పుడు మృత్యు తర్వాత, మరణించిన తర్వాత స్వర్గలోకాలు వెళ్ళడానికే మనకి చూడండి అక్షర బ్రహ్మయోగంలో చెప్పారు. ఏమని? ఆహ్, ధూమ్ర మార్గము, జ్యోతిర్మయ మార్గము, అధిష్టాన దేవతలు, ఇవన్నీ చెప్పారు కదా! కృష్ణపక్ష దేవతలు, శుక్లపక్ష దేవతలు, ఆ మార్గం చెప్పారు. ఈ మార్గం గుండా గమ్యస్థానాన్ని చేరుతాము అని. మరణించిన తర్వాత, బాడీ వెకేట్ చేసిన తర్వాత. ఇది దేని మీద డిపెండ్ అయ్యి ఉంటది? జీవించి ఉన్నంతకి మన సాధన మీద, మన జీవన విధానం మీద డిపెండ్ అయ్యి ఉంటది. మన భావనల మీద డిపెండ్ అయ్యి ఉంటది అని క్లారిటీ ఇచ్చారు కదా! సో నీ భావన దేవతల్ని కలవాలి, ఏంటిది, ఆహ్, శివలోకం వెళ్ళాలి అనే భావనతో శివుని భక్తిలో మనం లయమయ్యామనుకోండి, శివలోకం వెళ్తాం. విష్ణులోకం వెళ్ళాలనే భావనతో ఆ భక్తిలో, ఆ తన్మయత్వంలో మనల్ని మనం లయం చేసుకున్నామనుకోండి, అటు వెళ్తాం. స్వర్గం వెళ్ళాలనుకున్నామనుకోండి, అందుకు సాధన చేశామనుకోండి, అందుకు పుణ్యకర్మలు చేశామనుకోండి, అందుకు విహిత కర్మలు చేశామనుకోండి, అక్కడికి వెళ్తాం. కొన్ని జన్మల్లో కొంతమంది ఏంటి, ఇదంతా లాంగ్ ప్రాసెస్ అబ్బా! షార్ట్ కట్ కావాలి అని చెప్పి ఆహ్, వామాచారం అంటే భూత, ప్రేత, పిశాచాలు వీటితో వీటి వల్ల మనం కావాల్సిన కోరికలు మనకు ఇప్పుడు దేవతలను ఎందుకు ఆరాధిస్తున్నాము? కోరిక నెరవేర్చుకోవడానికి. అదే భూత, ప్రేత, పిశాచాల్ని ఆరాధించడం కోరికలు నెరవేర్చుకోవడానికి. సో వాటి మీద ఇంటెన్షన్, ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు మనం వాటి లోకానికి వెళ్తాం. ఓకే. అదే విధంగా ఎలాంటి తృష్ణ తీర్చుకోవడానికి సాధన చేస్తామో ఆ తృష్ణ నెరవేరతాది. ఆ డైమెన్షన్‌కి వెళ్తాము. చూడండి, పితరులను సేవించేవారు పితృలోకములకు అంటే పెద్దలు, పూర్వీకులు వాళ్ళని పూర్వజుల్ని సాధన పూజ చేస్తారు. సో వాళ్ళుండే ఆ డైమెన్షన్‌కెళ్తాం. అలాగా నన్ను ఆరాధించు భక్తులు నన్నే చేరెదరు. పరమాత్మ స్థితి, పరమాత్మ ప్రాప్తి అనే తాపత్రయంతో సాధన చేసినవాడు ఆ స్థితికి చేరుకుంటాడు. అట్టి నా భక్తులకు పునర్జన్మ ఉండదు. ఎవరైతే పరమాత్మ ప్రాప్తి పొందుతారో వాళ్ళు మళ్ళీ జనన మరణ చక్రంలో పడి తిరగాల్సిన అవసరం ఉండదు. పునర్జన్మ ఉండదు. ఈ క్లారిటీ ఇచ్చారు. ఆ విషయాన్నే మళ్ళీ ఇక్కడ రిపీట్ చేశారు. ఇదంతా అంటే ఎవరికి దేని మీద ఇష్టం ఉంటే వాడు అటే వెళ్తాడు. మనకేం చెప్పారు అక్కడ? అర్జునుడు అడుగుతాడు కదా! అక్షర బ్రహ్మయోగంలోన ఆఖరి క్షణం అంతిమ కాలం, అంత్యకాలమునందు నిన్ను భజించువారు నిన్నే చేరుతారు. ఇది ఎలా జరుగుతుంది? నిన్నే చేరుతారా? అని అడుగుతారు కదా! అడిగితే అంత్యకాలంలో భావన ఏ విధంగా ఉంటే అటే వెళ్తాము. ఎందుకంటే జీవించి ఉన్నంత కాలము ఏ ఆలోచనతో ఉంటామో అంత్యకాలంలో కూడా అదే ఆలోచనొస్తది. దానికి తగ్గట్టే నెక్స్ట్ జన్మ ఉంటది. దానికి తగ్గట్టే మరణాంతర జీవితం ఉంటది అని క్లారిటీ ఇచ్చారు. అదే విషయాన్ని ఇక్కడ రిపీట్ చేస్తాను. ఓకే. నెక్స్ట్ 26, 27, 27, 28 ఈ 3 శ్లోకాలు ఒకదానితో ఒకటి కనెక్ట్ అయ్యున్నాయి. ఓకే. ఇక్కడేం చెప్తున్నారు? ఈ ఈ శ్లోకము బాగా ఫేమస్ యాక్చువల్‌గా. చాలా మంది ఇది చూపిస్తారు. ఇది చూపించే ఆహ్, భక్తి అతి సులభమైనది అని చెప్తారు. పత్రం, పుష్పం, ఫలం, తోయం ఇలా స్టార్ట్ అవుతది ఈ శ్లోకము. సో చూద్దాం. నిర్మల బుద్ధితో, నిష్కామ భావంతో, పరమ భక్తునిచే సమర్పింపబడిన పత్రము గాని, పుష్పము గాని, ఫలము గాని, జలము గాని నేను ప్రత్యక్షముగా స్వయంగా ప్రీతితో ఆరగింతును. ఇక్కడ
పత్రం, పుష్పం, ఫలం, తోయం. ఒక ఆకైనా ఇవ్వచ్చు, ఒక పండైనా ఇవ్వచ్చు, ఒక పువ్వైనా ఇవ్వచ్చు, ఒక నీటి చుక్కనైనా జార్చొచ్చు. ఏది జార్చినా కూడా ప్రీతిగా తీసుకుంటానన్నారు దేవుడు అని చెప్పి పువ్వులు, ఆకులు, అలములు, మరి నీళ్ళు, పాలు, ఇవి అవి అన్ని కూడా అన్లిమిటెడ్ గా పూజ చేస్తున్నాం. ఓకే, ఈ స్టేట్మెంట్ పట్టుకున్నాం, కరెక్టే, ఈ స్టేట్మెంట్ కరెక్టే. కానీ దాని వెనక అసలు కీ ఉంది కదా, కీ పట్టుకోం. చూడండి, మనకి అక్కడ చాతుర్వర్ణం మయా సృష్టం అంతవరకు పట్టుకున్నాం. గుణ కర్మ విభాగస్య పట్టుకోలా. అందుకని ఎంత గందరగోళం అయింది. అవునా కాదా? అదే విధంగా పత్రం, పుష్పం, ఫలం, తోయం వరకు పట్టుకున్నారు. ఏది ఇచ్చినా ప్రీతిగా నేనే స్వయంగా స్వీకరిస్తాననేది మాత్రం పట్టుకున్నారు. దాని ముందు, దాని వెనక సెకండ్ లైన్ లోన కీ ఇచ్చారు. ఏంటంట? నిర్మల బుద్ధితో, నిష్కామ భావంతో, పరమ భక్తునిచే సమర్పింపబడిన. అంటే ఉండాలి, ఇచ్చిన వస్తువు కాదయ్యా, ఆ వస్తువు వెనక నీ భావన పరిగణలోకి తీసుకుంటుంది యూనివర్స్. విశ్వము వస్తువుని కాదు, వస్తువు వెనుకున్న భావనని తీసుకుంటది. భావన ఎలాగుండాలంట? నిర్మల బుద్ధి. బుద్ధిలో నిర్మలత్వం అంటే స్వచ్ఛంగా పారే నది ఎంత నిర్మలంగా పారుతుందో, మన లోపలికి బయటికి వెళ్ళే శ్వాస ఎంత నిర్మలంగా స్వచ్ఛంగా తన పని తాను చేసుకుంటూ పోతుందో, అదే విధంగా బుద్ధిలో ఆ నిర్మలత్వం ఉండాలి. నిష్కామ భావము, భావనలో నిష్కామం ఉండాలి. ఫలితాన్ని ఆశించి కాదు, ఫలితంతో సంబంధం లేకుండా పని మీద మాత్రమే దృష్టితో చేసేది. కోరిక లేని భావనతో పరమ భక్తునిచే. ఇక్కడ పరమ భక్తుడు అంటే ఎవడండి పరమ భక్తుడు? పేరు, ఊరు, అడ్రస్ ఏమైనా ఇస్తారా అని అనుకుంటాం. కాదు, పరమ భక్తుడు అంటే మితం లేని, పరిమితం లేని విశ్వాసం. మితం, పరిమితం. మితం అంటే లిమిట్స్, పరిమితం అంటే అన్లిమిటెడ్. అన్లిమిటెడ్ భక్తి, విశ్వాసం అంటే ఏ దైవాన్ని నమ్మితే ఆ దైవం మీద అనంతమైన విశ్వాసం. ఆంజనేయ స్వామికి రాముడి మీద ఉన్నట్టు రాముణ్ణి ఎంతో ఆరాధిస్తారు. ఆరాధించడం ఒక గౌరవం. ఎందుకండి ఆంజనేయ స్వామికి రాముడి మీద అంత గౌరవం? ఏంటి ఆ స్పెషాలిటీ రాముడిలోన? తన చుట్టూ ఉన్న వాళ్ళు గుర్తించలేదు, తనని పెంచిన తల్లి గుర్తించలేదు, తనతో పాటు ఉన్నవాళ్ళు గుర్తించని, ఎవ్వరు గుర్తించని స్పెషాలిటీ ఆంజనేయ స్వామి ఏం గుర్తించారు రాముడిలోన? ఆ దేశ కాల మాన పరిస్థితుల్ని పరిగణలోకి తీసుకొని ఆలోచిస్తే అర్థమవుతుంది. ఆ రోజుల్లోన, ఆ కాలంలోన స్త్రీ అనేది ఒక వస్తువు, ప్రాణి కూడా కాదు, ఒక వస్తువు. ఎంతో బహుభార్య తత్వం, బహుభార్య సాంప్రదాయం ఉన్న కాలం అది. ఒక భార్య ఉండగానే 10 మందిని చేసుకుంటారు, 25 మందిని చేసుకుంటారు, నలుగురిని చేసుకుంటారు, ముగ్గురిని చేసుకుంటారు. పోనీ చేసుకుంటారు, ఓకే. ఆ భార్య పట్ల ప్రేమ, గౌరవం, ఒక మనిషిగా గుర్తించడం, వస్తువుగా కాకుండా ఒక మనిషిగా గుర్తించడం, ఇవన్నీ చూసి ఆశ్చర్యపోతాడు ఆంజనేయ స్వామి. భార్యని ఎవడో ఎత్తుకెళ్ళిపోయాడని, అసలు ఆడది గుమ్మం దాటితే ఇది మంది కాదని చెప్పి మళ్ళీ గుమ్మంలోకి రానిచ్చే రూల్స్ లేవన్నమాట. పొల్యూట్ అయిపోయింది, ఇది మంది కాదు అని తల్లిదండ్రులు కూడా వదిలేసిన రోజులు. అటువంటి రోజుల్లోన కట్టుకున్న భార్య, ఎవరో కన్న బిడ్డ, కట్టుకున్న భార్య పరాయి దానిలాగే చూస్తారు. పోని మనిషిగా చూసినా కూడా పరాయి వ్యక్తిగానే చూస్తారు. అటువంటిది భార్యని ఎవడో ఎత్తుకెళ్ళిపోతే నీల్దార పెట్టి వదిలీకంట వెతుక్కుంటూ, ఇన్ని పాటలు పడుతూ, ఇంతమంది సహాయం కోరుకుంటూ ఇంతవరకు వచ్చి, అసలా ఇలాంటి క్యారెక్టర్లు కూడా ఉంటాయా? అవునా? ఈ రోజుల్లో మనుషుల్లో మళ్ళీ ఆంజనేయ స్వామి ఎవరు? వానరుడు. సగం వానరం, సగం నరం, నరుడు, వానరుడు, రెండిటి యొక్క కలయిక. ఓకే, సో మనుషుల్లో ఎంత ఇటువంటి వాళ్ళు ఉంటారా? ఆ క్యారెక్టర్ ఫిదా అయిపోతారు. ఆ రోజు నుంచి ఒక స్త్రీని ఇంత గౌరవించి
ఒక స్త్రీకి ఇంత విలువిచ్చి ఏది ఏమైనా నన్ను నమ్మి వచ్చింది, తన రక్షణ బాధ్యత నాది, తను నాది, నాలో సగం అనే ఆ ఆ క్యారెక్టర్ కి ఫిదా అయిపోతారు. అది విశ్వాసం అంటే. అటువంటి విశ్వాసం మనకి మనం నమ్మిన దైవం పట్ల మనకు ఉండాలి. ఆ విశ్వాసంతో, ఆ నిష్కామ భావంతో, ఆ నిర్మల బుద్ధితో నువ్వు ఏమిచ్చినా కూడా నేనే స్వయంగా వచ్చి తీసుకుంటాను, ప్రత్యక్షంగా స్వయంగా ప్రీతితో ఆరగింతును. ఏమిచ్చినా కూడా మనకి షిరిడి సాయి కథలోన, సచ్చరిత్రలోన చూడండి, ఆవిడ ఆ భోజనానికి కూర్చుంటది ఇలాగా, టేబుల్ మీద ఇలా కూర్చుంటది. కూర్చునేసరికి ఎదురుగా ఒక కుక్క కనిపిస్తది. ఇలా చూస్తుంటది. ఆ కుక్క చూస్తది. అది అరవదు, అడగదు, ఏమి చేయదు. వెంటనే తన ప్లేట్‌లో ఉన్న ఒక రొట్టె తీసుకెళ్ళి దాని దగ్గరగా పెట్టి మళ్ళొచ్చి కూర్చొని తింటది. ఆ కుక్క ఆకలిని అర్థం చేసుకుందావిడ. అక్కడ నిర్మల బుద్ధి ఉందా? బుద్ధిలో ఉన్న నిర్మలత్వం సహజంగా చూసింది, పెట్టేసింది. అంతే. సింపుల్. చాలా సింపుల్. నిష్కామ భావం. ఇప్పుడు ఈ కుక్కకి చపాతీ పెడితే, ఇది తోక ఊపుకుంటూ నాది చుట్టూ తిరుగుతదా లేదా? ఇది నా ఫ్రెండ్ అవుతదా లేదా? ఇది అలాగవుతదా లేదా? ఇలాగవుతదా? ఏం ఆలోచించలా. అసల భావంలో కామం లేదు, ఏం లేదు, కోరిక లేదు, ఏం లేదు. పని చేయాలనిపించి చేసిందంతే. రొట్టె పెట్టాలనిపించి పెట్టేసింది. పరమ భక్తి. ఏంటా భక్తి? సాయి అందరికి ఫుడ్ పెట్టమంటారు. సాయి అందరికి తిండి పెడతారు. ఆయన అడుగుతారు. ఆయన తెచ్చుకుందన్నిటికి పంచుతారు. ఇది విని, 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 విని ఉన్నారు. అలా వెళ్ళిపోయింది. విశ్వాసం. దైవం పట్ల విశ్వాసం అంటే వాళ్ళు నేర్పించిన జ్ఞానాన్ని ఆచరణలో పెట్టడం. చెప్పారు. కరెక్ట్. విశ్వాసం. ఆచరించేసింది. సాయి దగ్గరికి వెళ్ళగానే, "అమ్మా! నా ఆకలి తీర్చావు. నా కడుపు నింపావు" అని అంటారు. అంటారా లేదా? అదండి. అది విశ్వాసం. అది భక్తంటే. ఇటువంటి భావనతో సమర్పించేది ఏదైనా సరే, హృదయపూర్వకంగా కూర్చొని అందరి మంచి కోరుకుంటే, అది కూడా దైవం స్వీకరిస్తుంది. భావనని వదిలేసి క్రతువుని పట్టుకున్నాం. వస్తువుని పట్టుకున్నాం. వస్తువు వెనక మన లోపల మన అంతఃకరణం ఏ విధంగా ఉండాలి అనేది ఇక్కడ మనకి నేర్పించారు. సరే, ఇంతవరకు ఒకలాగా ఉన్నాం అబ్బా! వెరీ గుడ్, తెలియలేదు, ఉన్నాము. ఇప్పుడు తెలుసుకున్నాం కదా! మార్చుకుందాం. తప్పేముంది? తెలియకే కదా! ఈ అజ్ఞానం వల్లే కదా ఇలా చేస్తుంటారని చెప్పారు కదా! ముందు శ్లోకాల్లోనే చెప్పారు కదా! తెలియలా, చేసాం. ఇప్పుడు తెలుసుకున్నాం. భావనతో చేస్తాం. నిర్మల బుద్ధితో, నిష్కామ భావంతో, పరమ భక్తితో చేద్దాం. చేసే ప్రతి పని. ఓకేనా? నెక్స్ట్. ఒక్క నిమిషం. ఇరవై 6 ఇది. 27 దీనికి కారణం చెప్తారు. 27లో చూడండి. ఓ కౌంతేయ, నీవు ఆచరించు కర్మను, భుజించెడి ఆహారమును, హోమము చేయు హవ్యమును, అర్పించు దానమును, ఆచరించు తపస్సును నాకే సమర్పింపుము. అంటే నేను చేసే ప్రతీదీ కూడా నా పనే దైవం. నేను చేసే పని, దానిలో దివ్యత్వాన్ని చూడగలగాలి. నేను ఇచ్చే దానము, ఆ డబ్బుని దైవంగా భావించగలగాలి. అందుకునేవాడు దైవము. నాకు అవకాశం ఇచ్చింది విశ్వము. విశ్వానికి కృతజ్ఞత. ఇటువంటి భావన, చేసే దానము, ఆచరించు కర్మ, చేసే పని, పనిని దైవంగా భావించు. భుజించడి ఆహారము, ఆహారాన్ని దైవంగా భావించు. హోమము చేయు హవ్యము అంటే మన క్రతువులు, మనం చేసే యాక్టివిటీస్, సాధన. ఎటువంటి సాధన అయినా సరే, అన్ని సాధనలు ఉత్తమమైనవే. ఇదే కరెక్ట్, ఇది రాంగ్ అని చెప్పలేదు ఎక్కడా కూడా. అన్ని సాధనలు ఉత్తమమైనవే. జ్ఞాన యజ్ఞం అన్నిటికంట శ్రేష్టం అని చెప్పారు, కానీ ఉత్తమమే. ఓకే. అర్పించు దానము, దానము కూడా, దానంలో కూడా దివ్యత్వాన్ని అందుకునేవాడు దైవం. చూడండి, ఆ శివి చక్రవర్తి, శివి చక్రవర్తినా, వామనుడు, వామనుడు వచ్చి దానం అడుగుతారు. ఆ చక్రవర్తి పేరు శిబి చక్రవర్తినా? ఆహా! శిబి పావురము గద్ద కదా!
గుర్తు రావట్లేదు, గుర్తొచ్చిన చెప్తాను. వామనుడు వచ్చి దానం అడిగితే, బలి చక్రవర్తి, థ్యాంక్ యూ, బలి చక్రవర్తి వామనుడు వచ్చి దానం అడిగితే ఆయన గురువైన శుక్రాచార్యుడు, ఎవరు అనుకున్నావు, శ్రీమన్నారాయణుడు ఈ రూపంలో వచ్చారు నీ యజ్ఞాన్ని ఆపడానికి, నువ్వు దానం ఇవ్వడానికి వీలు లేదు అని అంటే ఒకటే మాట అంటారు, అందరికీ అందించే వ్యక్తి చెయ్యి చాచి నా ఎదురుగా ఉన్నాడు, ఇంతకు మించి ఏం కావాలయ్యా, పోతే పోని, ప్రాణం పోద్దా పోని, ఏమవుతుందో అవని, నో ప్రాబ్లం, ఇంతకు మించి ఈ అవకాశం సృష్టిలో ఎవడికొస్తుంది, నాకు వచ్చింది, నేను వినియోగించుకుంటాను, మీరు అడ్డుపడకండి గురుదేవా అని చెప్పి ఆపేస్తారు. అంటే ఆ వచ్చిన వ్యక్తిలో దైవాన్ని చూశాడు ఆయన. అంతటి దివ్యత్వం ఉన్న మహర్షి చక్రవర్తి. జన్మ అసురులలోనే జన్మ తీసుకున్నారు కాదల్లా, కానీ అతనిలోనే దివ్యత్వం ఉంది. ఎదుటి వ్యక్తిని దైవంగా భావించి భావన చేసి చూడగలిగే దివ్యత్వం ఉంది. అందుకు కదా అతన్ని రాజు చేశారు పాతాళ రాజ్యానికి. నువ్వు చాలా ఉన్నతమైన వాడివి, నీలో రాక్షసీ లక్షణాలు ఉన్నా కూడా నీ రాక్షసీ లక్షణాల్ని దాటించి నీ దైవపు లక్షణాల్ని, అసలీ లక్షణాల్ని దాటి దివ్యత్వపు లక్షణాల్ని గెలిపించే ప్రయత్నం చేస్తున్నావు, నీ వాళ్ళందరికీ అది నేర్పించు అని చెప్పి పాతాళ రాజ్యానికి రాజుని చేస్తారు. అతన్ని తొక్కిపెట్టేలా ప్రమోషన్ ఇచ్చారు. ఆయన కూడా అలాగే అందరికీ ఈ దివ్యత్వాన్ని నేర్పిస్తూ ఉంటారు. ఆ విధంగా మనం ఏది ఇచ్చినా కూడా దైవం నాకు అవకాశం ఇచ్చింది, నాకు ఆ సమర్థత ఉంది, ఇచ్చేసా అంతే. వాడు స్ట్రాంగ్ గా ఉన్నాడు, వాడికి బలం ఉంది, వాడి పని చేసుకోగలడు, ఆ మాత్రం చేసుకోలేవా, క్లాస్ పీకదు, క్లాసులు ఎవ్వడికి అక్కర్లా, చేస్తే చెయ్యి, లేదంటే సైలెంట్ గా వెళ్ళిపో. అంతేగాని క్లాస్ పీకి ఇవన్నీ చేయడం వల్ల అవతల వాళ్ళ మనసు గాయపడుతుంది, అంటే పెయిన్ ఇస్తున్నాము. సో అది చెయ్యొద్దు. అందుకే చూడండి, అర్పించు దానమును, ఆచరించు తపస్సును, నాకే సమర్పింపుము. తపస్సు కూడా మనం చేసే ధ్యానం చేస్తాం, సాధన చేస్తాం, ఏంటిది యోగనిద్ర మెడిటేషన్ చేస్తాం, ఆ తర్వాత ఉదయాన్నే లేచి ట్రాన్స్ఫర్మేషన్ కోసం మెడిటేషన్ చేస్తాం, ఇవన్నీ చేస్తాం, ఏదో ఒకటి ఆశించే చేస్తాం. ఏది ఆశించుకో, చేసుకుంటూ పో, సహజంగా చెయ్యాలనిపించింది చెయ్యి. ఎందుకంటే కొన్ని జన్మలుగా మనం తప్పించాం ఈ విధంగా సాధన చేయడానికి, ఈ జన్మకు అవకాశం వచ్చింది, అవకాశాన్ని వినియోగించుకునేంత వరకే ఉంటే, అంత సింపుల్ గా ప్రతిదీ చూడగలిగితే అన్నీ కూడా పరమాత్మకి అర్పణ అయినట్టే. అంటే ఆ పరమాత్మ తత్వాన్ని మనం ఆచరిస్తున్నట్టు లెక్క, అర్థం చేసుకుని ఆచరిస్తున్నట్టు లెక్క. అది చెప్తున్నారు ఇక్కడ. ఎందుకంటే నీవు ఆచరించు కర్మను, పని, ఆహారమును, హవ్యమును, దానమును, తపస్సును నాకే అర్పించుము, నాకే సమర్పించుము. ఇక్కడ ఈ మాట ఎలాగెళ్ళిపోయింది, కృష్ణార్పణము రామార్పణము అని ఆ పని చేసేస్తే అది ఆటోమేటిక్గా అర్పణం అయిపోతుంది అనుకుంటాం. అవుతుంది, అవ్వదనన్ను. కానీ ఆ మాట అనుకునేటప్పుడు లోపల భావన ఎలాగుంది కూడా ఒక్కసారి గమనించాలి. ఎందుకంటే ఇక్కడ ఏం చెప్పారు, నిర్మల బుద్ధితో నిష్కామ భావంతో పరమ భక్తుడిచే. ఈ 3 పాయింట్లు అక్కడ ఉన్నదా లేదా నాలోనా, నా అంతఃకరణంలో ఈ 3 పాయింట్లు ఉన్నాయా లేదా అని నేను చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకుంటూ కృష్ణార్పణమో రామార్పణమో ఏదైతే అది, నోటికి ఏదొస్తే అది, మన భావనలో ఏది ఉంటే అది, పదం ముఖ్యం కాదు, భావన ముఖ్యం. ఈ విధంగా సమర్పించు అంటే చేయలేకపోతున్నాం అంటే నిష్కామ భావం రావట్లేదు, సరే దైవం అనుకో, నువ్వు దేవుడికి ఇస్తావు అనుకో. ఇప్పుడు మనము కృష్ణుడికో రాముడికో, లేదంటే ఇప్పుడు మనకి కృష్ణాష్టమి వస్తుంది కదా, నిన్న రాఖీ పౌర్ణమి చేసుకున్నాం, ఈ రోజు శ్రావణ శుక్రవారం చేసుకున్నాం. ఇలాగ ఒక పూజ చేయాలన్నప్పుడు, దైవానికి ప్రసాదం పెట్టాలన్నప్పుడు అది ఎంత శ్రద్ధగా చేస్తామండి, ఎంత ఇంట్రెస్టెడ్ గా చేస్తాము, మన దృష్టి అంతా దాని మీద పెడతాము. సరిగ్గా చేసానా లేదా, ఆ చెయ్య ఈ చెయ్య పెట్టకుండా శుచిగా శుభ్రంగా కరెక్ట్ కొలతలతో టేస్టీగా చేసానా లేదా, రుచి చూడడానికి లేదు కదా, సో శ్రద్ధ అంతా దాని మీద పెట్టి చేస్తాం కదా. అదే విధంగా ప్రతి పని కూడా అంతటి దైవానికి ఇస్తున్నాను
నేను దైవం కోసం చేస్తున్నాననే భావన నీలో డెవలప్ చేసుకో, ఆటోమేటిక్ గా సకామ కర్మ నిష్కామ కర్మ అయిపోద్ది. ఆ టెక్నిక్ ఇస్తున్నారు. ఓకే, నెక్స్ట్ చూడండి 28. ఈ విధముగా సన్యాస యోగమునందు, సన్యాస యోగం కీ పాయింట్, స్థిర చిత్తుడవై అనగా సమస్త కర్మలను భగవంతుడినైన నాకే సమర్పించి శుభ అశుభ కర్మ ఫల శుభ అశుభ ఫల రూప కర్మ బంధముల నుండి ముక్తుడవయ్యదవు, పిదపనన్నే చేరగలవు. అంటే ఎప్పుడైతే మనలోన ఈ సన్యాస యోగము అంటే విడిచిపెట్టడం, పని చేస్తూనే విడిచిపెట్టడం, ఫలితంలో నాకు సంబంధం లేదు, నేను పని చేయాలా, నాకు అవకాశం దొరికింది, ఇన్ని జన్మలుగా కోరుకుంటే ఈ రోజు నాకు అవకాశం వచ్చింది, అవకాశాన్ని వినియోగించుకుంటా, అది న్యాసించడం. దేన్ని న్యాసించడం? విడిచిపెట్టడం, చేస్తూనే విడిచిపెట్టడం, ఓ పక్క చేస్తూ ఓ పక్క విడిచిపెట్టడం. ఎప్పుడైతే మనం ఈ విధమైన ఈ సన్యాస యోగాన్ని అర్థం చేసుకుని ఆచరణలో పెడతామో, స్థిర చిత్తుడవై, చిత్తంలో స్థిరంగా ఉండాలి. న్యాసం 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 న్యాసం, పని వరకు మాత్రమే నాకు లెక్క. నిష్కామం అనగా సమస్త కర్మలను భగవంతుడినైన నాకే సమర్పించి, భగవంతుడికి సమర్పించడం అంటే నా ఎదుట ఉన్నవాడు భగవంతుడు, దైవం, వాడు పరమాత్మే, తిట్టేవాడు పరమాత్మే, శపించేవాడు పరమాత్మే, ఏంటది దూషించేవాడు పరమాత్మే, భూషించేవాడు పరమాత్మే, అందరూ పరమాత్మ అనే భావనతో ఆ పని చేసేటప్పుడు శుభ శుభాశుభ, శుభ అశుభ ఫల రూప కర్మ బంధములు, శుభమైన ఫలం వస్తుందా అశుభమైన ఫలం వస్తుందా అనే భావన లేకుండా కర్మబంధముల నుంచి, ఆ పని యొక్క ఫలితం నుంచి, కర్మబంధము పని వల్ల రాదు, పని యొక్క ఫలితం వల్ల బంధించబడతాం, ఫలితం మీద దృష్టి వల్ల మనల్ని మనం బంధించుకుంటాం. సో ఆ బంధనాల నుంచి విముక్తుడు అవుతాము, పిదప నన్నే చేరగలరు. ఎప్పుడైతే ఒక్కొక్క దాని నుంచి రిలీజ్ అవుతామో అంటే 3 అకౌంట్స్ జీరో చేస్తాము. ఏంటో 3 అకౌంట్స్? సంచిత కర్మ, ప్రారబ్ధ కర్మ, ఆగామి కర్మ. ఈ 3 కర్మ సంచులు జీరో జీరో చేస్తాము, అప్పుడు పరమాత్మ స్థితికి చేరుతాము, పరమాత్మ ప్రాప్తి పొందుతాం. ఇది ఈ 3 శ్లోకాలు 26, 27, 28లో చెప్పారు. నెక్స్ట్ 29, 30, 31, 32 ఈ 4 శ్లోకాల్లో ఏం చెప్తున్నారో చూద్దాం. ఈక్వాలిటీ, సమభావం. నేను సకల భూతముల, అందరికీ ఒక డౌట్ ఉంటది, ఎంతో సాధన చేసినోడికి పరమాత్మ దక్కుతారు, ఆ స్థితికి వెళ్తారు, మన బోటి వాళ్ళవెంత, మనకు కుదిరేనా, మనకి జరిగేనా, మనకు అయ్యేనా అనుకుంటాం. ఆయనకి పార్షియాలిటీ ఉంది, సాధన చేసిన వాళ్ళ దగ్గరికే వెళ్తారు, మన దగ్గరకు రారు అనే ఒక డౌట్ ఉంటది. డౌట్ ఉంటదబ్బా, ఎవరికైనా ఉంటది, స్టార్ట్ అవుతుంది. దానికి సమాధానం చూడండి. నేను సకల భూతముల యందును సమభావముతో వ్యాపించి యుందును, నాకు అప్రియుడు గాని ప్రియుడు గాని ఎవ్వడనూ లేడు, కానీ నన్ను భక్తితో భజించువారు నాయందే ఉందురు, నేనును వారి యందు ప్రత్యక్షముగా ఉందును. అదండి ట్విస్ట్. ఏంటంట, నేను అన్ని భూతములలో అంటే అన్ని ప్రాణులలో, ఈ సృష్టి అంతా కూడా సమంగా ఉన్నాను, ఈక్వల్లీ డిస్ట్రిబ్యూటెడ్. పరమాత్మ అందరిలోనూ సమానంగా 1 గ్రామ్ ఉన్నారంటే అందరిలోనూ 1 గ్రామే ఉంటారు. మనం వెయిట్ లెక్క చూస్తే, లేదండి ఎంఎల్ లెక్క చూస్తే 10 ml, అందరిలోనూ 10 ml ఉంటారు, సమానంగా ఉంటారు. ఆయన అంటే ఇప్పుడు మనం పరమాత్మ నుంచి ఆత్మ విడివడింది, ఆత్మ నుంచి జీవాత్మ విడివడింది, జీవాత్మ శరీరం తీసుకొని కారణలోకాల్లోకి వచ్చి నేర్చుకోవాల్సింది నేర్చుకుంటుంది. అంటే ఏంటి, పరమాత్మ నుంచి వచ్చే ఆత్మలన్నీ కూడా సమంగా వస్తాయి. ఒక ఆత్మలోన పరమాత్మ 10% ఉండి, ఒక దాంట్లో 20% ఉండి, ఒక దాంట్లో 30% ఉండి అలాగుండదు. ఈక్వాలిటీ, సమంగా ఉంటది. అదే విధంగా ఈ ఆత్మ ఏం చేస్తుంది, తన యొక్క జీవాత్మలన్నిట్లో కూడా సమభాగంలో సమభాగంలో ఉంటది.
సో దీని అర్థం ఏంటి? పరమాత్మ అన్ని జీవాత్మల్లో, అంటే అన్ని ప్రాణులు, శరీరాలు తీసుకుని ఉన్న అన్ని ప్రాణులలో, అన్ని జీవాత్మల్లో కూడా ఈక్వల్ గా సమంగా ఉంటారు. నేను సకల భూతముల యందును సమభావముతో వ్యాపించి యుందును. అందరిలోని ఈక్వల్ గా ఉన్నారు. సేమ్ మోతాదులో తేడా లేదు. ఇప్పుడు చూడండి, మనం షాప్కి వెళ్తాం. షాప్కి వెళ్ళి కందిపప్పు, పెసరపప్పు కొందాం అనుకుంటాం. ఇప్పుడు అన్ని డిపార్ట్మెంట్ స్టోర్స్‌లో వచ్చేసాయి కదా! కందిపప్పు ప్యాకెట్లు ఇలా చూస్తాం. చూస్తే కేజీ అన్ని కేజీ ప్యాకెట్లన్నీ ఒక దగ్గర పెడతాడు. పావు కేజీలన్నీ ఒక దగ్గర పెడతాడు. అర కేజీలన్నీ ఒక దగ్గర పెడతాడు. ఈ కేజీ ప్యాకెట్లు 2 తీసుకొని 2 చేతుల్లో పెట్టి వెయిట్ చూసినా కూడా ఒక్క గ్రామ్ తేడా రాదు. అంటే ఏంటి? ఆ కవర్‌లోన ఉన్న కందిపప్పు ఈక్వల్‌గా కేజీ ఉంది. ఎన్ని కేజీ ప్యాకెట్లు తీసి తూకం వేసినా కేజీ సమంగా డిస్ట్రిబ్యూట్ అయ్యింది కదా! అదే విధంగా పరమాత్మ అన్ని ప్రాణుల్లో కూడా ఈక్వల్ గా ఉన్నారు. నాకు వేర్పాటు భావం లేదు, వ్యత్యాస భావం లేదు. నాకు అప్రియుడు గాని ప్రియుడు గాని ఎవడూ లేడు. వీడంటే ఇష్టము, వాడంటే ఇష్టం లేకపోవడము, వీడు బోల్డు దానాలు చేసాడురా, వీడు నా ఫ్రెండు, వీడు బోల్డు దుర్మార్గాలు చేశాడు, వీడు నా ఎనిమి, ఇలాంటి భేదభావం నాకు లేదు అని చెప్తున్నారు. కానీ నన్ను భక్తితో భజించువారు నాయందే యుందురు, నేనును వారి యందు ప్రత్యక్షముగా ఉందును. అప్రియుడు గాని ప్రియుడు గాని ఎవరునూ లేరు. ఈ పాయింట్ నుంచి మనం ఏం నేర్చుకోవాలి? పరమాత్మ ప్రాప్తి పొందాలనుకున్నా, పరమాత్మ స్థితికి వెళ్ళాలనుకున్నా, మనలో ఉన్న వ్యత్యాస భావాన్ని తీసి పారేయాలి. అందరినీ సమంగా చూడగలగాలి. సమధర్మం, సమబుద్ధి అలవర్చుకోవాలి. అయితే నన్ను భక్తితో భజించువారు నాయందే ఉందురు. నన్ను భక్తితో భజించడం. ఇక్కడ ఈ అధ్యాయంలో ఏం చెప్పారు? భక్తితో భజించడం అంటే ఆ దైవం పట్ల విశ్వాసంతో, ఆ దైవంలో ఉన్న సద్గుణాలను, ఉత్తమమైన లక్షణాలను, దివ్యత్వపు లక్షణాలను అర్థం చేసుకొని, అవగాహన చేసుకొని, ఆ లక్షణము నాలో నేను స్థాపించుకోవాలి. నేను ఆ లక్షణానికి ప్రతిరూపంగా మారాలి. నన్ను నేను ఆ విధంగా మౌల్డ్ చేసుకోవాలి అనుకున్నవాడు దాన్ని నేర్చుకుంటాడు. ఇప్పుడు మనం ఉన్నాము. ధ్యానంలోకి రానంత వరకు కొంతమంది మాంసాహారులు కదా! ధ్యానంలోకి వచ్చిన తర్వాత శాకాహారులమయ్యాం. అంటే ఏంటి? దైవ మాంసాహారము రాక్షసీ లక్షణం. శాకాహారము దైవత్వపు లక్షణం. అమ్మో! నేను దైవంగా మారాలి. పత్రి సార్ అన్న వి ఆర్ ఆల్ గాడ్స్ అనే సత్యాన్ని నేను నిజం చేసి చూపించాలి. నేను దైవంగా మారాలి. అంటే నాలో ఈ దివ్యత్వపు లక్షణం ఉండాలి. సో నేను మాంసాహారి నుంచి శాకాహారినయ్యాను. అంటే ఏం చేశాను? ఒకానొక లక్షణాన్ని నాలో నేను డెవలప్ చేసుకున్నాను. పెంచుకున్నాను. కొత్తలో ఈ మాంసం మానే కొత్తల్లోన చాలా ఇబ్బంది పడతారు. అటు ఆ టెంప్టేషన్ వచ్చేస్తుంటది. ఆ వాసనకి టెంప్ట్ అయిపోతుంటారు. ఇంట్లో వాళ్ళేమో తిను అంటుంటారు. తినేద్దామా అనిపిస్తది. హింస అనుకుంటాం. తినేద్దామా అనిపిస్తది. తప్పు. ఈ జంజాటం జరిగిందా లేదా? జరుగుతది. ఎంత జరిగినా కూడా దీన్ని, ఈ గతాన్ని ఓడించి, ఈ కొత్త జ్ఞానాన్ని గెలిపించే ప్రయత్నం చేస్తాం కదా! అదే రాక్షసత్వం నుంచి దైవత్వంలోకి ప్రయాణం చేసే స్థితి అన్నమాట. కొంచెం కష్టంగానే ఉంటది. కానీ ఒకసారి ఈ స్థితికి చేరిన తర్వాత చాలా ప్రశాంతంగా ఉంటది. ఎవ్వరు అడిగినా కూడా మనం చెప్పగలము. మన అనుభవాన్ని చెప్తూ వాళ్ళని మోటివేట్ చేస్తూ ఇటువైపు తీసుకురాగలము. అదే ఇక్కడ చెప్తున్నారు. ఏమని? నన్ను భజించేవాడు, నన్ను భక్తితో భజించేవారు నా యందుందురు. అంటే దైవం యొక్క ఒకానొక లక్షణాన్ని నాలో నేను పెంచుకున్నాను. అంటే దైవం నుంచి ఒక పార్ట్ తెచ్చి నాలో నేను ఎస్టాబ్లిష్ చేసుకున్నా, స్థాపించుకున్నా. వారి యందు ప్రత్యక్షముగా ఉందును. లక్షణాలే దైవం యొక్క ప్రతిరూపం. దివ్యత్వపు లక్షణాలు, ఏంటిది సుగుణాలు, మంచి గుణాలు, దివ్యత్వపు లక్షణాలు, దైవీ లక్షణాలు, ఇవి పరమాత్మ యొక్క రూపం. ఆ లక్షణాల రూపంలో వాడిలో స్పెషల్ గా ఉంటాను. వాడిలో కొంచెం నన్ను ఆ లక్షణాలు తెచ్చి వాళ్ళు స్థాపించుకున్నాడు కదా! అంటే నేనే కదా అది. అనంతమైన జ్ఞాన స్వరూపము, అనంతమైన చైతన్య స్వరూపము, అనంతమైన శక్తి స్వరూపము. కొంచెం శక్తిని డెవలప్ చేసుకున్నామంటే కొంచెం భాగం తెచ్చి పెట్టుకున్నాం లోపల.
దివ్యత్వపు లక్షణాలు. జ్ఞానం అంటే ఏంటండి? దివ్యత్వపు లక్షణాలే జ్ఞానం. జ్ఞానం మొత్తం సముదాయము దివ్యత్వపు లక్షణాలు. సో ఒక్కొక్క లక్షణాన్ని డెవలప్ చేసుకుంటున్నాం, నేర్చుకుంటున్నాం కదా. మంచిగా మాట్లాడాలి, ఎవరిని తిట్టకూడదు, ఎవరిని కొట్టకూడదు, ఎవరి మనసుకి గాయపరచకూడదు, ఎవరిని విమర్శించకూడదు, నో కమెంట్స్, నో జడ్జ్మెంట్. ఇవన్నీ ఒకటి ఒకటి నేర్చుకుంటున్నామా లేదా? వింటున్నాము, అర్థం చేసుకుంటున్నాము, మనలో డెవలప్ చేయాలని ట్రై చేస్తున్నాము. అంటే ఒక్కొక్క లక్షణం తెచ్చి మనలో స్థాపించుకుంటున్నాం. అంటే దాని అర్థమే నేనును వారి యందు ప్రత్యక్షముగా ఉందును. ఇదే ప్రత్యక్ష జ్ఞానం. ఇది పరోక్ష జ్ఞానం ఏంటి? వింటాం. సీనియర్స్, మాస్టర్స్, దేవుళ్ళు వీళ్ళందరూ చెప్పేది వింటాం. అది పరోక్ష జ్ఞానం. విన్నదాన్ని ఆచరించి, ఆచరించిన దాన్ని నాలో నేను స్థాపించుకోవడమే ప్రత్యక్ష జ్ఞానం. ఈ ప్రత్యక్ష జ్ఞానం పరమాత్మ యొక్క రూపం. ఇక్కడేసారండి రాజముద్ర. చైతన్యం రూపంలో అందరిలో సమంగా ఉన్నాను. మరి జ్ఞానం రూపంలో నన్ను తెచ్చి నీలో స్థాపించుకోవాల్సిన బాధ్యత నీది, నాది కాదు. అర్థమైందా? చైతన్యం రూపంలోన అంటే ఒక ఎనర్జీ ఫామ్ గా అందరిలోనూ సమానంగా ఉన్నాను. మరి అనంత జ్ఞాన స్వరూపము. ఆ జ్ఞానాన్ని తెచ్చి ఎవడు తనలో స్థాపించుకుంటాడో ఆ జ్ఞానం ప్రత్యక్ష రూపం. ఈ క్లారిటీ ఇక్కడ ఇచ్చారు. ఇంకా చూద్దాం. నాకు ఎవరి మీద చూడండి ఇక్కడ ఏమన్నారు? ప్రియుడు గాని అప్రియుడు గాని ఎవడునూ లేడు. తప్పు చేసినోడినైనా, మంచి చేసినోడినైనా, దానం చేసినోడినైనా, బాంబులేసినోడినైనా, హత్యలు చేసినోడినైనా అందరూ సమానమే. నాకు ద్వేషము, రాగము, భావన ఏమీ ఉండవు. ఇవన్నీ లేకపోవడమే పరమాత్మ తత్వం. నెక్స్ట్ 30 చూడండి. మిక్కిలి దురాచారుడైనను అనన్య భక్తితో నన్ను భజించినచో అతనిని సత్పురుషునిగానే భావింపదగును. ఏలనన యథార్థముగా అతడు నిశ్చయ బుద్ధి గలవాడు. అనగా పరమాత్ముని సేవించుటతో సమానమైనది మరి ఒకటి ఏదీనూ లేదని గట్టిగా నిశ్చయించుకొనినవాడు. దురాచారపరుడు. దురాచారాలు, ఆచార వ్యవహారాల్ని పాటించకపోతే దురాచారుడు అనేస్తాం. తెల్లారింటికి లేచి స్నానం చేయలేదు, దీపం పెట్టలేదు, పూజ చేయలేదు, వీడికి ఆచార వ్యవహారాలు తెలియదు అంటాం కదా. దురాచారపరుడైన, ఆచార వ్యవహారాల్ని పాటించకపోయినా సరే అనన్య భక్తితో నన్ను భజించినచో అంటే అనంతమైన విశ్వాసంతో దివ్యత్వపు లక్షణాన్ని పట్టుకున్నాడు అనుకోండి, అతనిని సత్పురుషునిగానే భావింపదగును. వాడు ఉత్తమమైన పురుషుడే, సత్పురుషుడే, మంచి జీవాత్మ, మంచి ఆత్మగానే భావించాలి. ఏలననా ఎందుకంటే యథార్థముగా అతడు నిశ్చయ బుద్ధి గలవాడు. యథార్థముగా, సత్యం చూడు, యథార్థముగా నిశ్చయ బుద్ధి. బుద్ధిలో నిశ్చయత్వం ఉంది. దేని పట్ల? దివ్యత్వపు లక్షణాల పట్ల. భజించును చూడండి, అనన్య భక్తితో నన్నే భజించును అంటే మంచి గుణాలు ఉన్నాయి అబ్బా వాడిలోన. గుణం చూడు, ఆచారం కాదు. ఆచారము వ్యవహారము పట్టుకొని వీడు ఇది వీడి ఇది అనే భ్రమలోకి వెళ్ళొద్దు. గుణం చూడు, ఆ దివ్యత్వాన్ని చూడు, ఆ ఉన్నతమైన గుణాన్ని చూడు, సహాయం చేసే గుణం. అందుకే మనకేమంటారు? అపరాప్రకృతి, పరాప్రకృతి. ఈ డిఫరెన్సియేషన్ ఇక్కడ వచ్చింది. జ్ఞాన విజ్ఞాన యోగంలో చెప్పిన అపరాప్రకృతి, పరాప్రకృతి. అపరాప్రకృతిని పట్టుకుంటున్నాం. ఏంటి? రూపము, మాట తీరు, వ్యవహారము పట్టుకుంటున్నాం. కానీ పరాప్రకృతిని పట్టుకో, అనంత చైతన్య స్వరూపం. ఆ పరాప్రకృతి ఏంటి? భజించడం. అందుకే దురాచారాలు, ఆచార వ్యవహారాలు బయట బయట ఉన్నదాన్ని చూసి మోసపోకు. వాడి అంతఃకరణం ఏ విధంగా ఉంది, వాడి చేతలు ఏ విధంగా ఉన్నాయి. భజించిన సత్పురుషునిగానే భావించును అంటే గుణాలు, దివ్యత్వపు లక్షణాలు ఉన్నాయా? ఉంటే సత్పురుషునిగానే భావిస్తాము. ఎందుకంటే నిశ్చయ బుద్ధి గలవాడు. బుద్ధిలో నిశ్చయం ఉంది. తప్పు చేయనేకూడదు, ఎవరిని బాధ పెట్టనేకూడదు, తోచినంత సాయం చెయ్యాలి. ఇది ఎలాగ అర్థం చేసుకోవచ్చు అంటే, మనకి బాగా అర్థమైన ఎగ్జాంపుల్ ఒకటి ఉంది. సినిమా పేర్లు ఎత్తున్నానని తప్పుగా అనుకోకండి. గోపాల గోపాల సినిమాలో వెంకటేష్ క్యారెక్టర్ నిప్పులు తొక్కడము, సురకలు పెట్టుకోవడము, ఏంటిది రామారామ అని రాయడము. అక్కడ తన వైఫ్ పిల్లోడు హోంవర్క్ తను చేస్తుంది, పిల్లోడికేమో శ్రీరామ రాయమంటది. వాడు ఎలా నేర్చుకుంటాడు? వాడు లెసను, ఆ టేబుల్స్ నేర్చుకోకపోతే
ఎలాగా అర్థమవుతుంది కదా? అక్కడ ఆచారాన్ని పట్టుకున్నారు. కానీ భజించల. అంటే ఆ దైవంలో ఉన్న దివ్యత్వపు లక్షణాల్ని పట్టుకోల. ఇతను అదే చెప్తుంటాడు. ఏం చేస్తాడు? అక్కడ ఎవరికో పెళ్లి అమ్మాయి పెళ్లి అంటే తన కష్టార్జితం రూ. 1,00,000 ఎంతో ఇచ్చేస్తాడు. ముందు అమ్మాయి పెళ్లి సంగతి చూడు. తర్వాత సంగతి తర్వాత చూసుకుందాం. హజ్‌కి తర్వాత వెళ్దువు గాని అని చెప్తారు. వాడెవరో అడుక్కుంటూ ఉంటే, "కష్టపడి పని చేయరా అదే దేవుడు." అంటే దేవుడు పేరు పెట్టి అడుక్కుంటుంటాడు. కష్టపడి పని చేయడమే దేవుడు అని చెప్పి వాడిని గైడ్ చేస్తాడు. ఆ పిల్లోడు షూ పాలిష్ చేసుకుంటుంటాడు. అంటే ఏంటి? ఇక్కడ దివ్యత్వపు లక్షణాన్ని పట్టుకున్నాడు. అందరిలాగా ఆచార వ్యవహారాలు లేవు. కానీ దైవం నేర్పించిన ఆ గుణాన్ని పట్టుకున్నారు. ఆఖరికి దైవాన్ని క్వెషన్ చేస్తారు. నేను ఎవ్వడిని బాధ పెట్టలేదు. నాకు బాధ నువ్వు వెలగిస్తావు అని నిలదీస్తారు. అది ఇక్కడ కరెక్ట్ సెట్ అవుతది ఎగ్జాంపుల్. మిక్కిలి దురాచారుడైనను అనన్య భక్తితో నన్ను భజించినచో అతనిని సత్పురుషునిగానే భావింపదగును. ఏలననా యథార్థంగా అతడు నిశ్చయ బుద్ధి గలవాడు. బుద్ధిలో నిశ్చయం ఉంది. తోటి మనిషికి సాయం చెయ్యడమే దైవం. అదే భక్తి. అతని విశ్వాసం. అతని సూత్రం. అతని లైఫ్ ఎజెండా అది. నీ నీ తోటివాడు కష్టాల్లో ఉన్నాడంటే నీకు తోచిన సాయం చెయ్యి. ఆ ఒక్క సూత్రం మీద నడుస్తది ఆయన జీవితం. ఆఖరికి పిండ ప్రదానం చేయడానికి వేసే అన్నం ముద్ద కూడాన అయ్యో! ఆకలితో ఉన్న సాధువు ఒళ్ళో వేసేస్తాడు. నీటిలో కలిపేస్తే ఇలా వాడి కడుపు ఆకలితో ఉంది. వీళ్ళకి ఇది కూడా అర్థం కావడం లేదని చెప్పి వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా ఇతని ఆకలిని కూడాన తీర్చేటట్టుగా. ఆ విధంగా డీల్ చేస్తారు. అనగా పరమాత్మని సేవించుటతో సమానమైనది మరి ఒకటి ఏదీనూ లేదని గట్టిగా నిశ్చయించుకొనినవాడు. పరమాత్మని సేవించడం అంటే ఏంటి? తోటి వాడికి సాయం చేయడం. అందరిలోనూ ఉన్నారు కదా! ఇందాకే చెప్పారు మనకి. అందరిలో సమానంగా ఉన్నాను. నాకు వ్యత్యాసం లేదు. వీడు వాడనే వ్యత్యాసం లేదని పరమాత్మ క్లారిటీ ఇచ్చారు. ఇచ్చారా లేదా? అదే పరమాత్మ తత్వం. సో, ప్రతి ఒక్కళ్ళలోన ఆ పరమాత్మని చూడగలిగి, చూస్తూ వాడికి సాయం చేయగలగడమే అనే నిశ్చయంతో ఉన్నాడు. ఈ ఆచార వ్యవహారాలు పాటించే వాడి కంట కూడా వీడి నిశ్చయం దృఢమైనది. అంటే అసురీ తత్వం నుంచి మనిషిగా ప్రవర్తిస్తున్నాడు. మానవుడు అంటే ఏంటి? తోటి వాడికి సాయం చేయగలగాలి. మనం ముందు అసురీ తత్వం నుంచి మానవత్వంలోకి రావాలి. మానవత్వంలోకొస్తేనే దైవత్వం అర్థమవుతది. సో, అది. ఆచార వ్యవహారాల కంటా కూడా దురాచారుడైనను అనన్య భక్తితో నన్ను భజించినచో అతనిని సత్పురుషునిగానే భావింపదగును. ఏలనన యథార్థముగా అతడు నిశ్చయ బుద్ధి గలవాడు అనగా పరమాత్మని సేవించుటలో సమానమైనది మరి ఒకటి ఏదీనూ లేదని గట్టిగా నిశ్చయించుకొనినవాడు. ఇక్కడ సమాజ దృష్టి కంటా కూడా ఏంటిది దైవం యొక్క దృష్టి. మనమంతా సమాజం దృష్టికోణంలో చూస్తాం. సమాజ దృష్టికోణం కాదు. దైవం యొక్క దృష్టికోణం. అంటే దివ్యత్వపు లక్షణాలు. దైవము ఇప్పుడు కృష్ణుడిని ఇంతమంది ఆరాధిస్తున్నారంటే, కృష్ణుడు తను ఉన్నంత కాలము, తన శరీరంతో ఉన్నంత కాలం ఎవరికో హెల్ప్ చేస్తూనే ఉన్నారు. ప్రతి ఒక్కడి కష్టాన్ని తన కష్టంగా భావించారు. అది నివారణ చేయడానికి ఏదో సలహా, ఏదో సూచన ఇస్తూనే ఉన్నారు. రాముడు తన ప్రయాణంలోన ఈ 14 ఏళ్ల ప్రయాణంలోన ఎక్కడెక్కడ ఎవరెవరు ఏ ఇబ్బందుల్లో ఉన్నారు, వాళ్ళ ఇబ్బందులన్నీ వింటూ, వాళ్ళకి సలహాలిస్తూ, వాళ్ళకి వ్యవసాయం నేర్పిస్తూ, వాళ్ళకి వాళ్ళ జీవనాన్ని వాళ్ళెలా జీవించొచ్చు, వాళ్ళు ధర్మంలో ఎలాగుండొచ్చు, భక్తి, జీవన విధానం, విద్య అన్నీ నేర్పించుకుంటూ వెళ్లారు. వాళ్ళు తెలుసుకున్న దాన్ని నలుగురికి అందిస్తూ వెళ్లారు. అందుకే ఈ రోజుకి వాళ్ళని మెచ్చుకుంటున్నాం. వాళ్ళని గుర్తు చేసుకుంటున్నాం. అది ఈ శ్లోకంలో మనకు నేర్పిస్తున్నారు. ఓకే. సో, మానవత్వం వైపు వేసే అడుగులు. నెక్స్ట్ చూడండి.
కౌంతేయ అతడు శీఘ్రముగా ధర్మాత్ముడగును. ఇటువంటి వాడు ధర్మం వేగంగా శీఘ్రంగా ధర్మాత్ముడవుతాడు. ఎవరైతే దైవం యొక్క లక్షణాల్ని అర్థం చేసుకుని, తెలుసుకుని, అర్థం చేసుకొని ఆ లక్షణాల్ని తనలో తాను పెంపొందించుకునే ప్రయత్నం చేస్తుంటాడో వాడు వేగంగా ధర్మాత్ముడవుతాడు. అంటే ధర్మబద్ధమైన జీవనాన్ని జీవిస్తాడు. ధర్మం యొక్క అర్థం తెలుసుకుంటాడు. శాశ్వతమైన పరమశాంతిని పొందును. నా భక్తుడెన్నడును నష్టమునకు గురికాడు. నా భక్తుడు ఎన్నడును నష్టమునకు గురికాడు అను విషయమును నిశ్చయముగా ఎరుంగుము. కౌంతేయ అతడు శీఘ్రముగా ధర్మాత్ముడగును, శాశ్వతమైన పరమశాంతిని పొందును. నా భక్తుడెన్నడును నష్టమునకు గురికాడు. నా భక్తుడెన్నడును నష్టమునకు గురికాడు. దీని ఆంతర్యం ఏంటి? పరమాత్మ తత్వాన్ని పట్టుకున్నవాడు, ఆ దివ్యత్వపు లక్షణాల్ని పట్టుకున్నవాడు, దాన్ని ఆచరణలో పెడుతున్నవాడు, ఆ లక్షణం తానుగా మారినవాడు ఎప్పుడూ నష్టపోడు. వాడికి నష్టమే ఉండదు. ఎందుకంటే దివ్యత్వపు లక్షణాల్ని అలవర్చుకున్నవాడు ఎప్పుడు హ్యాపీగా ఉంటాడు. ఇచ్చినా ఇవ్వకపోయినా, ఉన్నా లేకపోయినా వాడు ఎప్పుడు సంతోషంగా ఉంటాడు. ఎందుకంటే వాడికి తెలుసు ప్రతి దానికి ఒక కారణం ఉంటది. కార్యకారణ సంబంధం లేకుండా ఈ సృష్టిలో ఏదీ జరగదు. ఎవడైనా ఒక చేయి చాచిన దగ్గరికి వచ్చాడు అంటే నాలో నాకు ఈ ఇచ్చే స్థితి ఉంది, ఆ అవకాశాన్ని విశ్వం కల్పించింది, అందుకే నేను ఇస్తున్నాను, అందుకే వీడు నా దగ్గరకు వచ్చాడు. అవకాశం విశ్వం కల్పించింది, ఇవ్వాలనే కోరిక నాలో ఉంది. ఆ ఆ సిచ్యువేషన్ తగ్గట్టుగా ఎవడో వచ్చి నన్ను అడుగుతున్నాడు. సో టక్కనే ఆ సెకండ్కి ఏమనిపించింది అది ఇచ్చేసి అక్కడ క్లోజ్ చేసి, అది శీఘ్రముగా ధర్మాత్ముడగును. చాలా ఫాస్ట్ గా, అంటే దివ్యత్వపు లక్షణాలని ఆచరణలో పెట్టినవాడు వేగంగా ధర్మాత్ముడవుతాడు. శాశ్వతమైన పరమశాంతిని పొందును. శాశ్వతమైన పరమశాంతిని పొందును అను విషయమును నిశ్చయముగా ఎరుంగుము. ఈ విషయాన్ని చూడండి. నా భక్తుడెన్నడను నష్టమునకు గురికాడని విషయమును నిశ్చయంగా ఎరుంగుము. ఇది పట్టుకో. దివ్యత్వపు లక్షణాలను ఉన్నవాడు, పరమాత్మ తత్వాన్ని అర్థం చేసుకున్నవాడు, దైవాన్ని నామ గుణ సంకీర్తనం చేయవాడు. సంకీర్తనం అంటే నామం వెనకున్న గుణాన్ని తెలుసుకొని, అర్థం చేసుకొని, ఆ గుణం, ఆ నామం రావడానికి కారణమైన ఆ గుణాన్ని అర్థం చేసుకొని, ఆ గుణాన్ని నాలో నేను డెవలప్ చేసుకోవడం. ఈ విధంగా ఉన్నవాడు ఎప్పుడు నష్టపోడు అని ఈ విషయాన్ని నిశ్చయంగా తెలుసుకో. బల్లగుద్ది బ్రాండ్ వేస్తారు అక్కడ. దిస్ ఇస్ కన్ఫర్మ్డ్. ఆచరణలో పెట్టినవాడు, ఆ దివ్యత్వపు లక్షణానికి రూపంగా మారినవాడు ఎప్పుడూ నష్టపోడు. వాడికి నష్టం అనేది కలగదు. అయితే ఓకే, ఇప్పుడు వాడు 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 అంటున్నారు కదా, ఓన్లీ మగవాళ్ళకా, లేదంటే ఓన్లీ ఋషులకా, ఓన్లీ మునులకా, లేదంటే పెద్ద యజ్ఞాలు చేస్తారు వాళ్ళే అర్హులా అని డౌట్ వస్తుంది. అయితే ఆ డౌట్ క్లారిఫై చేస్తున్నారు 32లోన. ఓ అర్జున, స్త్రీ వైశ్య శూద్రులను అట్లే చండాలాది పాప యోనిజులను నన్ను శరణ పొంది పరమగతినే పొందితిరి. కేవలం అంటే మగవాళ్ళు లేకపోతే వేదాలు అధ్యయనాలు చేసిన వాళ్ళేనా అని అనుకుంటారేమో. భేదభావం లేదు. స్త్రీ అయినా, వైశ్యుడైనా, శూద్రుడైనా, చండాలాది యోనిజులు పాప యోనిజులు, చండాలుడు కుటుంబంలో పుట్టినవాడైనా సరే నన్ను శరణ పొంది, అంటే పరమాత్మ తత్వాన్ని, ఏ ఒక్క తత్వాన్నైనా సరే, ఏ ఒక్క దివ్యత్వపు లక్షణాలైనా సరే పట్టుకొని, అది దాని ఆధారంగా దాన్నే మననం చేసి దాన్నే ఆచరణలో పెట్టినవాడు ఖచ్చితంగా పరమాత్మ ప్రాప్తి పొందుతాడు. పరమ గతిని, అంటే ఉన్నతమైన స్థితికి చేరుతాడు. ఇలాగ ఎంతమంది లేరండి భక్తితో, దైవం పట్ల విశ్వాసంతో ఉన్నతమైన స్థితికి వెళ్ళిన స్త్రీలు లేరా? లేదంటే నీ తక్కువ కులంలో పుట్టి, ఇప్పుడు మన గట్టిగా మాట్లాడాలంటే ఏంటిది, రత్నాకరుడు వాల్మీకి అవ్వలేదా? ఎటువంటిది? కిరాతుడి జన్మ, అంటే కిరాతుడు ఫ్యామిలీ, బోయవాడు.
జంతువుల్ని చంపి వాటి మాంసాన్ని విక్రయించి అలాగ జీవనం సాగించేవారు. అతను ఏమైనా విద్యావంతుడా, విద్వానుడా ఏంటి? లేదు కదా! చండాలాది పాపయోనిజులు ఈ కేటగిరీలో ఉన్నవాడు కూడానా విశ్వాసంతో దివ్యత్వాన్ని పట్టుకుంటే, ఆ లక్షణాల్ని సాధన చేస్తూ ఉంటే వాడుకు పరమాత్మ స్థితికి చేరుతాడు. పరమగతిని, ఉన్నతమైన స్థితినే పొందుతారు. ఇందులో భేదభావం లేదు. అంటే శరీరాన్ని చూస్తుంటాం గదా మనము. శరీరంతో పని లేదు. స్త్రీ శరీరమా, చండాలుడి శరీరమా, లేదంటే శూద్రుడి శరీరమా, వైశ్యుడి శరీరమా, శరీరాలన్నిటికీ మనం కేటగరైజ్ చేస్తాం. లోపలుండే జీవాత్మ ఉన్నతంగా ఉంటది. ఆ జీవాత్మలో ఉన్నతత్వం ఉండేటప్పుడు, ఆ ఉన్నతత్వాన్ని అది ప్రదర్శిస్తది. ఆ ఉన్నతత్వాన్ని ప్రదర్శిస్తూ ఇంకా నేర్చుకుంటూ, ఇంకా నేర్చుకుంటూ, ఇంకా నేర్చుకుంటూ ఇంకా ధర్మబద్ధమవుతది. ఉన్నతమైన స్థితికి చేరుతది. ఇంకేమైనా భేదాలున్నాయా? చూద్దాం. 33 ఇక పుణ్య పుణ్యాత్ములైన బ్రాహ్మణులను, రాజర్షులను, భక్తులను నన్ను శరణ పొందించో వారు పరమ పదమునే చేరుదురని చెప్పవలసిన అవసరమే లేదు. అంటే ఈ మన దృష్టిలో, మానవుల దృష్టిలో, పండితుల దృష్టిలో, మన దృష్టిలో వీళ్ళకి అర్హత లేదు. స్త్రీకి అర్హత లేదు, వైశ్యుడికి అర్హత లేదు, శూద్రుడికి అర్హత లేదు, చండాలుడికి అర్హత లేదు, వేదం వినడానికి అర్హత లేదు, గుడికి రావడానికి అర్హత లేదు, గుడిలోకి రావడానికి అర్హత లేదు. ఇలా రకరకాల ఏంటిది భేదభావాలన్నీ పెట్టుకున్నాం. ఇవి దేవుడు పెట్టలేదు. మనిషి తాను సృష్టించుకున్నాడు. ఈ అడ్డుగోడలన్నీ కూడా మనిషి సృష్టించాడు. మనిషి సృష్టించిన అడ్డుగోడలతో పరమాత్మకి పని లేదు. దివ్యత్వపు లక్షణాలున్నాయా? ధర్మం ఉందా? నిశ్చయాత్మక బుద్ధి ఉందా? ఉన్నతమైన స్థితికి చేరిపోతాము. ఆ బుద్ధికి ఎందుకంటే బుద్ధి ఉంది అంటే బుద్ధికి తగ్గట్టే ప్రవర్తన ఉంటది కాబట్టి. ఓకే. అందుకనే చెప్తున్నారు. చెప్తూ వాళ్ళకే బంపర్ ఆఫర్ వచ్చినప్పుడు ఇంక పుణ్యాత్ములు మంచి పనులు చేసేవాడు, బ్రాహ్మణులు, రాజర్షులు, రాజులైన ఋషులు, ఋషులైన రాజులు, భక్తులు నన్ను శరణ పొందించో అంటే ఇక్కడ శరణ పొందడం అంటే ఏంటి? పరమాత్మ తత్వాన్ని అర్థం చేసుకొని ఆచరణలో పెట్టిన వాళ్ళు. వారు పరమ పదమును చేరుదురని చెప్పవలసిన పనే లేదు. ఇలా ఆటోమేటిక్‌గా చేరిపోతది. ఇది సహజంగా జరిగిపోతది. ఈ మానవ శరీరము క్షణభంగురము సుఖరహితము అయినను దుర్లభము. కనుక దీనిని పొంది నిరంతరము నన్నే భజింపుడు. ఈ పాయింట్ పట్టుకొని అన్ని జన్మలలో కల్లా మానవ జన్మ ఉత్కృష్టమైనది అని మొదలెట్టారు. జంతు జన్మలు, వృక్ష జన్మలు ఇయన్నీ కూడా వేస్ట్. నీచమైనవి. మానవ జన్మ ఉత్తమోత్తమమైనది అన్నారు. కాదండి. అన్ని జన్మలు ఉత్తమమైనదే. ఆ జన్మల్లో నేర్చుకున్న జ్ఞానమే మానవ జన్మల్లో మనం ఉపయోగిస్తున్నాం. సో, అన్ని జన్మలు ఉత్తమమైనదే. మానవ జన్మ దుర్లభము. అంటే ఈ మానవ జన్మ వరకు రావడానికి మనం ఎన్నో వేల, వేల, లక్షల జన్మలు తీసుకుంటాం. ఇక్కడ వరకు రీచ్ అవ్వడానికి. ఒక గాలి కణంగా, ఒక నీటి కణంగా, ఒక ఇసుక రేణువుగా, ఒక కొండగా, ఒక రాయిగా, ఒక రప్పగా, ఒక చెట్టుగా, వృక్ష జాతిలోన ఎన్ని రకాల వృక్షాలున్నాయో అన్ని రకాల వృక్షాల్లో కూడా జన్మ తీసుకుంటాం. అన్ని జన్మలెత్తుతాం. జంతు జన్మల్లో కూడా సామ్రాజ్యంలో ఎన్ని రకాల జంతువులున్నాయో అన్ని రకాల జన్మలు తీసుకుంటాం. అంటే ఇన్ని కోటాను కోట్ల జన్మ పరంపర దాటి మానవ జన్మకొచ్చాము. ఎందుకు? జ్ఞానం పొందడానికి. దైవంగా మారడానికి. మన ఆత్మ ప్రణాళిక అయిన పరమాత్మ స్థితిని చేరడానికి. కాబట్టి వేస్ట్ చేసుకోవద్దయ్యా! ఎంత కష్టపడి అక్కడి నుంచి ఇక్కడి వరకు నీ జర్నీ ఎక్కడ స్టార్ట్ అయింది? ఆత్మ నుంచి జీవాత్మగా మొదలైన దగ్గర నుంచి పరమాత్మ నుంచి ఆత్మగా, ఆత్మ నుంచి జీవాత్మగా విడివడి ప్రయాణం మొదలుపెట్టిన దగ్గర నుంచి ఈ రోజు ఈ మానవ జన్మకొచ్చావు. ఇంత లాంగ్ జర్నీ చేశావు. ఇప్పుడు ఈ జన్మని సార్థకం చేసుకో. వేస్ట్ చేసుకోవద్దు. ఆ కోణంలో చెప్తున్నారు. నిరంతరము నన్నే భజింపుము. అంటే ఆ దివ్యత్వపు లక్షణాల్ని అలవాటు చేసుకోవడానికి, మనలో పెంపొందించుకోవడానికే మన ప్రయత్నం అయ్యుండాలి తప్ప, నేను నాది, నా ఇల్లు, నా వాకిలి, ఈడు, వాడు, అది, ఇది అని భేదాల్లోకి వెళ్ళిపోయి జన్మ వేస్ట్ చేసుకోవద్దు. లెంగ్తీ జర్నీ చేసి ఈ జన్మకొచ్చాం. దుర్లభము. ఇటువంటి జన్మ
రావడానికి ఎంతో కష్టపడ్డామబ్బా, ఎంతో కష్టపడితే గాని ఈ జన్మకు రాలా. పోనీ ఎలక జన్మ ఒక జన్మ తీసుకొని వచ్చేస్తే అయిపోద్ది అనుకుంటున్నారా? ఆ ఎలక జన్మలో ఏం నేర్చుకోవాలో నేర్చుకునేంత వరకు జన్మలు ఎత్తుతూనే ఉంటాం. ఆత్మాయనం చదవండి, తెలుస్తుంది. ఒక ఆత్మ యొక్క ప్రయాణం అది. జర్నీ ఆఫ్ ఎ సోల్ ఫ్రమ్ నథింగ్ టు ఎవ్రీథింగ్. అక్కడ నేర్పిస్తారు ఏ విధంగా ఉంటది అనేసి. ఆ స్టెప్స్ అన్ని అక్కడ కవర్ అవుతాయి. పీటర్ రిచెలు గారు రచించిన ఆత్మాయనం. అక్కడ వచ్చింది నాకు ఈ క్లారిటీ. సో అయినను దుర్లభము, సుఖరహితము. సుఖం ఉండదు. మానవ జన్మ ఎత్తామా హాయిగా సుఖంగా తింతొంగ ఉందామంటే సుఖరహితము, సుఖం ఉండదు. అయినా దుర్లభము, రావడం కష్టం. ఇంతవరకు రావడం చాలా కష్టం. ఇంత ప్రయాణం చేసి ఈ స్టేజ్కి వచ్చావు, వేస్ట్ చేసుకోవద్దు. కనుక దీనిని పొంది నిరంతరము నన్నే భజించుము. ఈ ఉన్నతమైన మానవ జన్మ తీసుకున్నావు, ఈ మానవ జన్మని ఉపయోగించుకో. దివ్యత్వపు లక్షణాల్ని దైవంగా మారడానికి ఇది చాలా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే ఇన్ని జన్మల్లో, జంతు జన్మల్లో, వృక్ష జన్మల్లో లేని స్వేచ్ఛ, ఇండివిజువాలిటీ, జ్ఞానము, విచక్షణా జ్ఞానం అనే ఖడ్గము మానవ జన్మలోనే ఇవ్వబడుతుంది. ఏది సరి అయినది, ఏది సరికానిది అనే ఆలోచన అలాగా నాకు నేను డిసైడ్ చేసుకోగలగడం, నాకు నేను నేర్చుకోగలగడం, నన్ను నేను ఉద్ధరించుకోగలగడం, నాకు నచ్చింది నేను చేస్తూ, నాకు నచ్చింది నేను మానేస్తూ, ఏది సరి అయినది, ఏది సరికానిది అనేది నాకు నేను తెలుసుకోగలిగేంత విజ్ఞత, విచక్షణ జ్ఞానం అనే ఖడ్గము ఈ జన్మకి, మానవ జన్మలోనే ఇవ్వబడింది. స్వేచ్ఛ ఇవ్వబడింది. ఏమంటారు, నెక్స్ట్ 34. నాయందే నీ మనసును లగ్నము చేయుము, నా భక్తుడవు కమ్ము, నన్నే పూజింపుము, నాకు నమస్కరింపుము. ఈ విధముగా ఆత్మను నాయందే నిలిపి మత్పరాయణుడవైనచో నీవు నన్నే పొందగలవు. సో ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్ పరమాత్మతో మనకి ఉండే ఈ కనెక్టివిటీ బ్రేక్ అవ్వకుండా జాగ్రత్త పడుతూ మనస్సుని లగ్నము చేయుము. అంటే మనసులోన ఇతర ఏ ఆలోచన వద్దు. ఏ పని చేస్తామో పని మీద దృష్టి. సరికాని అసలు ఆలోచన పరంపరని మెల్లగా జీరో చేస్తే ఏ పని చేస్తే మన దృష్టి దాని మీదే ఉంటది. నా యందే నీ మనస్సు లగ్నం చేయము అంటే పరమాత్మ తత్వం, పని దైవమే, ఎదురుగున్న వ్యక్తి దైవమే, చేస్తున్న వర్క్ దైవమే, అనేవాడు, తిట్టేవాడు, దూషించేవాడు, భూషించేవాడు అందరూ దైవమే. ఈ అవగాహన ఎప్పుడైతే మనలో గట్టిగా నిలబెట్టుకుంటామో అన్నిట్లోనే మనకి ఆ పరమాత్మ తత్వం కనిపిస్తుంది, అర్థమవుతుంది. నా భక్తుడవు కమ్ము, విశ్వాసాన్ని కోల్పోకు, నిరంతరం విశ్వాసంతో ఉండు, నన్నే పూజింపుము. దివ్యత్వపు లక్షణాలు అంటే హృదయంలో ధరించాలి. రాముడు మన ఫేవరెట్ గాడ్ అయితే రాముడి యొక్క లక్షణాలన్నీ నాలో ఉన్నాయా లేదా? రాముడి యొక్క లక్షణాలు ఏంటి, రాముడి యొక్క స్పెషాలిటీ ఏంటి, రాముడిలోని స్పెషాలిటీ ఏంటి, ఏం చేశారు, ఆయన ఏం చేశారు, కుటుంబ వ్యవస్థ పట్ల బాధ్యతని, కర్తవ్యాన్ని తెలియజేశారు, ఆయన జీవించి చూపించారు. ఓకే, ఏ దైవం మనకి బాగా నచ్చుతుందో ఆ దైవంలో ఉన్న దివ్యత్వపు లక్షణాలు ఏంటో అలాగా మనం ఏమంటాం, రీసెర్చ్ చేయాలా. రీసెర్చ్ చేసి అయి నాలో ఉన్నాయా లేదా చెక్ చేసుకోవాలి. ఆత్మ పరిశీలన. చెక్ చేసామా, ఉన్నాయా, ఓకే, డెవలప్ చేసుకోవాలి. పోగొట్టుకోకుండా జాగ్రత్త పడాలి. సంపాదించిన దాన్ని జాగ్రత్త చేసుకోవాలి కదా, పోగొట్టుకోకుండా జాగ్రత్త పడాలి. లేనివి డెవలప్ చేసుకోవాలి. ఇది నన్నే భజించడం. నాకు నమస్కరింపుము అంటే చుట్టూ ఉన్న ప్రతి ఒక్కడు దైవమే అనే గౌరవం. ప్రతి ఒక్కరిని గౌరవించడం మన బాధ్యత. ఈ విధముగా ఆత్మను నాయందే నిలిపి ఈ లక్షణాలన్నీ కూడా ఆత్మలో కూడా స్థాపించాలి. శ్రవణం, మననం, నిధిధ్యాసనం, ఆత్మ సాక్షాత్కారం. ఆత్మ వరకు ఇది ఈ ఈ నేర్చుకుంటున్న ప్రతిదీ కూడా అప్లోడ్ చేయాల. మత్పరాయణుడివై నీవు నన్నే పొందగలవు. ఎప్పుడైతే అందరిలోనూ అంతంటిలోనూ ఉన్నది పరమాత్మే అనే అవగాహన మనలో డెవలప్ అయినప్పుడు ఖచ్చితంగా పరమాత్మ స్థితికి చేరుతాము. ఇది రాజ విద్య, రాజగుహ్య యోగం. కరెక్ట్ గా చెప్పాలంటే సహజంగా మన అంతఃకరణంలో ఏ ఆలోచన లేకుండా సహజంగా మనం ఉన్నప్పుడు మనకి ఏమనిపిస్తుందో ఆ సహజంగా ఉండగలిగితే
ఫ్లో, గో విత్ ద ఫ్లో అన్నట్టుగా నీటి ప్రవాహం ఎంత సహజంగా ఉంటుందో అదే విధంగా మన జీవన ప్రవాహాన్ని కూడా అంతే సహజంగా మనం జీవించగలిగితే, చుట్టూ ఉన్న వాళ్ళని అంగీకరిస్తూ భేదభావం లేకుండా అన్నింటినీ అర్థం చేసుకుంటూ, అన్నింటినీ తెలుసుకుంటూ, అన్నింటిలో ఉన్న మంచిని మాత్రమే, దివ్యత్వాన్ని మాత్రమే కనెక్ట్ అవుతూ, మనం నిరంతరం ఆ పరమాత్మతో కనెక్టివిటీని స్ట్రాంగ్ చేస్తే ఖచ్చితంగా ఆయన ఇచ్చే సందేశం మనకు వినిపిస్తది. మన ప్రశ్న అటు వెళ్తది. అది కన్ఫర్మ్. ఈ ప్రశ్నకి సమాధానం అటునుంచి వచ్చేది మనం వెంటనే రిసీవ్ చేసుకుంటాము. దానికి తగ్గట్టుగా మనం పరిస్థితిని చక్కబెట్టుకుంటాం. మనం నేర్చుకోవాల్సింది నేర్చుకుంటాం. అంటే పరమాత్మకి, జీవాత్మకి, జీవుడికి ఉన్న కనెక్టివిటీని స్ట్రాంగ్ చేసుకో. అది ఎలా అవుద్ది? ఈ విధంగా అవుద్ది. మనసుని లగ్నం చేయడం, భక్తుడివి అవ్వడం, పూజించడం, నమస్కరించడం. ఈ విధంగా ఈ కనెక్టివిటీ అనేది స్ట్రాంగ్ అయిపోద్ది. 5 లైన్, 6 లైన్ ఫైబర్ వైర్ లాగా గట్టిగుంటది. మన ఏంటిది పోల్ నుంచి ఇంటి మీటర్ వరకు వచ్చే సర్వీస్ వైర్ చూడండి ఎంత గట్టిగుంటదో. ఆ సర్వీస్ వైరు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ మాత్రమే ఏస్తది. అదంత స్ట్రాంగ్ ఉంటది కాబట్టే సప్లై బాగొస్తది. అలాగా అంత స్ట్రాంగ్‌గా ఉండాలి మన కనెక్టివిటీ పరమాత్మతో. అది ఈ విధంగా జరుగుతది. ఆ విషయాన్ని తెలియజేస్తున్నారు. అంటే పరమాత్మ ఇచ్చే ప్రతి సమాధానాన్ని మనం రిసీవ్ చేసుకోగలుగుతాం. ఆ స్టేజ్‌లో ఉన్నప్పుడు, ఆ స్టేజ్‌లో మనం నిరంతరం ఉండగలగాలి. అప్పుడు పరమాత్మ తత్వం అర్థమవుతది. ఆచరణలో పెడతాము. పరమ ఆనందాన్ని, పరమ సుఖాన్ని పొందగలుగుతాం. ఇదండి రాజవిద్య, రాజగుహ్య యోగం. థాంక్ యూ మాస్టర్స్. థాంక్ యూ సో మచ్. అవకాశాన్నిచ్చిన మీకు, విశ్వానికి, జ్ఞానాన్ని బోధించిన కృష్ణ పరమాత్మకి, అన్ని రకాలుగా నాకు సహాయ సహకారాలు చేస్తున్న మాస్టర్స్ అందరికీ కోటి ధన్యవాదాలు, కృతజ్ఞతలు.